అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 7 వ్యాఖ్యానంలో 3వ 10లో 7వ తిరువాయిమిడి భాగవత వైభవాన్ని తెలియచేసేటువంటి పయలం సుడరొళి అనేటువంటి తిరువాయిమిడిలో 3వ పాసురం. ఆళ్వార్లు సామవేద సారంగా ఈ తిరువాయిమిడి అనే దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించారు. అయితే ఎన్ని తిరువాయిమిడులు? మొత్తం ఈ తిరువాయిమిడి ప్రబంధం 100 తిరువాయిమిడులుగా 1102 పాసురాలని అనుగ్రహించారు. అయితే ఈ 100 తిరువాయిమిడుల్లో 98 తిరువాయిమిడుల్ని ఒక త్రాసులో ఒకవైపు ఉంచి ఇంకొక రెండవ వైపు భాగవత వైభవాన్ని తెలియచేసేటువంటి 3-7 అయినటువంటి పైలిం తిరుమడి, పైలిం సుడరొళి, 8-10 అయిన నెడుమార్కడిమై అనే ఈ 2 తిరువాయిమిడుల్ని త్రాసులో ఇంకొక వైపు ఉంచితే ఇవే మొగ్గు చూపుతాయట. అంటే భాగవత వైభవాన్ని తెలియచేసేటువంటి ఈ 2 తిరువాయిమిడులే వీటి యొక్క సారం, తిరువాయిమిడి యొక్క సారం. అంటే మిగతా 98 తిరువాయిమిడులు కూడా భగవద్వైభవాన్ని తెలియచేస్తే ఆ భగవద్వైభవం ఇంతవరకు మాత్రమే కాదండి. మీకు తెలుసుకోవాల్సిన విషయం అది ప్రథమావధి అండి. చరమావధి ఏమిటి అంటే భాగవత వైభవం, భాగవత శేషత్వం. అదే మనకు ఉండవలసినటువంటి విషయము అని తెలియచేసేటువంటివి ఈ 2 తిరువాయిమిడులు. 3-7లో ఉన్నటువంటి పైలిం సుడరొళి, 8-10లో ఉన్నటువంటి నెడుమార్కడిమై. ఈ 2 తిరువాయిమిడులు కూడా భాగవత వైభవాన్ని తెలియచేస్తే మిగతా 98 తిరువాయిమిడుల కంటే కూడా చాలా వైభవాన్ని కలిగినటువంటి తిరువాయిమిడులు. ఈ తిరువాయిమిడిలో ఏం చెప్తున్నారు ఆళ్వార్లు? భగవంతుడికి దాసులైనటువంటి వాళ్ళకి నేను దాసుడిని అని చెప్తున్నారు. అడియార్గల్ 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 ఎంకోక్కల్ అని చెప్పినట్లు అలా 7 తరాల వరకు, 7 తరాల వరకు అన్నట్లుగా 7 అది ఎలా చెప్పాలి, ఒకళ్ళకొకళ్ళు అన్నట్లుగా 7 తరాల వరకు నేను దాసుడిని అని చెబుతూ ఆ విషయాన్ని మనకి ఎవరు చూపించారండి? మధుర కవి ఆళ్వార్లు. ఎలా చూపించారు? భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వారు నమ్మాళ్వార్లు, వారిని ఆశ్రయించినటువంటి వారు మధుర కవులు. అలానే పెరియాళ్వార్లు. పెరియాళ్వార్లు ఎవరు? భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వారు. వారి యొక్క తిరువడిగళ్ళని ఆశ్రయించినటువంటి ఆవిడ ఆండాళు తల్లి. అలానే ఎంబెరుమానార్లు. రామానుజులు వారు భగవంతుణ్ణి ఆశ్రయిస్తే వారిని ఆశ్రయించినటువంటి వారు ఒడుగ నంబి. ఇలా ఈ తిరువాయిమిడిలో ఉన్నటువంటి విషయాన్ని మనకి ఆచరణ పర్యంతము చూపినటువంటి వాళ్ళు మధుర కవి ఆళ్వార్లు, ఆండాళు తల్లి, ఒడుగ నంబి, ఇలాగా అనేక మంది. అంటే భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళని ఆశ్రయించడము ఇదే మనకి ఉపాధేయము అని తెలియజేస్తున్నారు ఆళ్వార్లు ఈ తిరువాయిమిడిలో. అయితే మనకి ఈ తిరువాయిమిడి ఏం తెలియజేస్తుంది అని చెప్తాం? ఓము అష్టాక్షరి మహామంత్రములోని ప్రథమ పదమైనటువంటి ఓంకారం యొక్క అర్థాన్ని, రెండవ పదం అని చెప్పబడే మధ్యమ పదం అని చెప్పబడేటువంటి నమఃపదం యొక్క అర్థాన్ని ఈ పైలిం సుడరొళి అనేటువంటి తిరువాయిమిడి తెలియజేస్తుందని, ఆ తర్వాత 3వ పదం నారాయణాయ అనేటువంటి పదం యొక్క అర్థాన్ని వివరించేది నెడుమార్కడిమై అనేటువంటి 8లో 10వ తిరువాయిమిడి, అదే భాగవత వైభవాన్ని తెలియజేసేటువంటి ఇంకొక తిరువాయిమిడి అని చెప్తారు. అంటే ఓం అనేటువంటి పదం మనకి ఏం తెలియజేస్తుంది? ఓం అంటే ఏమిటి? అకార ఉకారం అకారాలు. అకారమేమో సర్వేశ్వరుని తెలియజేస్తే మకారమేమో జీవుణ్ణి తెలియజేస్తుంది. మధ్యలో ఉన్నటువంటి ఉకారము ఈ మకార స్వరూపుడైనటువంటి జీవుడు ఆ అకార స్వరూపుడైనటువంటి ఆ నారాయణుడికే చెందినటువంటి వాడు. అదే అనన్యార శేషభూతుడు. ఆయన శేషి. ఈ అకార స్వరూపుడైనటువంటి స్వామి శేషి, మకార స్వరూపుడైనటువంటి ఈ జీవుడు ఆయనకి శేషభూతుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. అదే నమఃపదం ఏం తెలుస్తుంది అంటే ఓంకారంతో జీవుడి యొక్క స్వరూప అనన్యార్హ శేషత్వము, నమఃపదముతోటి అనన్య శరణత్వము. ఈ 2 విషయాలు తెలియచేయబడతాయి కదా. అనన్య శరణత్వం అంటే ఆయనే రక్షకుడు, మనకి మనం రక్షకులం కాదు, ఆయనే రక్షకుడు, ఆయన చేత రక్షించబడవలసినటువంటి వాళ్ళం మనము అనేటువంటి విషయం. అనన్య శరణత్వం, ఆయనే రక్షకుడు అనే విషయాన్ని తెలియజేస్తుంది మనకి నమఃపదము.
అంటే ఇది భగవంతుడి విషయంలో చెప్పుకుంటే. ఆ రెండు కూడా ఇప్పుడు ఆళ్వారు ఏం చెప్తున్నారు, మాకు స్వామి, మాకు శేషులు ఆ భాగవతోత్తములే, మాకు శరణ్యులు ఆశ్రయించదగినటువంటి వారు కూడా ఆ భాగవతోత్తములే. అంటే ఓంకారంలోనూ నమపదంలోనూ చెప్పబడినటువంటి అనన్యార్హ శేషత్వము, అనన్య శరణత్వము అనేటువంటివి అక్కడ అష్టాక్షరీ మహామంత్రంలో భగవంతుడికి అనన్య శేషభూతుడని, భగవంతుణ్ణే శరణ్యుడుగా కలిగినటువంటి వాడు అని తెలియచేస్తే అది అంతవరకు మాత్రమే కాదండి. ఇదిగో భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి భాగవతోత్తములే మాకు భాగవతోత్తములకి నేను అనన్యార్హ శేషభూతుణ్ణి, ఆ భాగవతోత్తములనే ఉపాయంగా కలిగినటువంటి వాడిని, ఆ భాగవతోత్తములనే రక్షకుడిగా కలిగినటువంటి వాడిని అనేటువంటి విషయాన్ని ఈ తిరువాయుమొഴി తెలియచేస్తుంది. ఎలా మనకి ద్వయమంత్రం ఏం తెలియచేస్తుంది, శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అని చెప్పబడేటువంటిది ద్వయమంత్రం. శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్యే అంటే శ్రీతో కూడుకున్నటువంటి నారాయణుని ఆశ్రయిస్తున్నానండి. ఆ శ్రీహస్పతులిద్దరినీ కూడా వారిద్దరికీ కైంకర్యం చేసే స్వభావం కలిగిన వాడిగా ఉండాలి అని కోరుకున్న ద్వయమంత్రం చెప్పినట్లుగా అదే విషయం ఇప్పుడు శ్రీమత్ రామానుజ చరణో శరణం ప్రపద్యే శ్రీమతే రామానుజాయ నమః అని ఈ ద్వయం, ఆ ద్వయం కంటే కూడా మిక్కిలి కోరుకోదగినటువంటిది ఈ ద్వయము అని తెలియచేస్తున్నారట ఆడవాళ్ళు ఈ తిరువాయుమొழிలో. అది 3ஆம் பாட்டு 244 పేజీలో. தோள் மாலையுமான அழகிலே தோற்றிருக்கும் அவர்களுக்கு சேஷபோதரானவர்களுக்கு அவர்கள் எனக்கு சுவாமிகள் என்கிறார். తోల్ మాలయ్యుమాన అழగిలే తోత్తిరుక్కుమ అవர்களுకు, ఆయన యొక్క భుజాలని, ఆ భుజాలకి అలంకరించినటువంటి ఆ మాల అలా ఆ రెండు భుజాలకి ఒక మాలని అలంకరిస్తే ఆ సౌందర్యానికి ఓడిపోయినటువంటి భాగవతోత్తములు ఉంటారు కదా, ఆ సౌందర్యాన్ని సేవిస్తూ ఏమిటి సౌందర్యముని ఈడుపడిపోయేటువంటి భాగవతోత్తములు ఉంటారు కదా, వాళ్ళకి శేషభోతర అలాంటి వాళ్ళు అంటే తోత్తిరుక్కుమవர்களுకు శేషభోతరానవர்கள் ఎనక్కు స్వామిகள், అలా ఆ భగవంతుడి యొక్క సౌందర్యంలో ఈడుపడి భగవంతుడికి శేషభూతులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళండి మాకు స్వాములు అని చెప్తున్నారు ఆళ్వాళ్ళు ఈ పాత్రలో. అంటే భగవంతుడిని ఆశ్రయించినటువంటి వాళ్ళు నమ్మాళ్వారు అనుకోండి, ఆ నమ్మాళ్వాళ్ళని ఆశ్రయించినటువంటి మధుర కవి లాంటి వాళ్ళు మాకు స్వాములు అంటున్నారు ఆళ్వాళ్ళు ఈ పాత్రంలో. பாசுரம் நாதனை ஞாலமும் வானமும் ஏத்தும் நருந்துழாய் போதனை பொன்னிடும் சக்கரத்து எந்த இப்பிரான் தன்னை பாதம் பணிய வல்லாரை பணியுமவர் கண்டே போதும் பிறப்பிடைதோறும் ఎమ్మైయాడుడయ్యాர்களే. నాదనై ఒక్కొక్క పాసురంలో భాగవతోత్తముల వైభవాన్ని చెప్తూ ఆళ్వార్లు ఒక్కొక్క పదాన్ని వాడుతూ ఉన్నారట. ఏమిట పదాలు? రెండవ పాసురంలో ఏమన్నారు ఆళ్వార్లు? ఒకటవ పాసురం రెండవ పాసురంలో ఏం చెప్పారు భాగవతోత్తముల్ని? ఎన్నుడయ నాదరే అని చెప్పారు. ఎమ్మై ఆళుడై నాదరే, మమ్మల్ని ఏలుకునేటువంటి స్వాములు కదా వీరు అని చెప్తారు. ఈసారి పాసురంలో ఏం చెప్పారు అప్పుడు చూద్దాం. నాదనై అంటే జ్ఞాలము ముందు పాసురానికి ఉన్నటువంటి చివరి పదం ఈ పాసురానికి మొదటి పదం అవుతుంది కనుక అందాది ప్రబంధం కనుక అక్కడ నాథరై అనే నాదులు నాకు వాళ్ళందరూ మా స్వాములు అని ఏ భాగవతోత్తముల గురించి చెప్పారో ఆ పదంతో ఈ పాసురం ఆరంభమైంది కనుక నాదనై జ్ఞాలము వానము ఏత్తుం నరుంతుడాయి పోదనై. నాదనై అంటే నిరుపాధిక స్వామియు, జ్ఞాలము భూమియు, వానము పరమపదమును, ఏత్తుం స్తుతించినట్లుగా నరుంతుడాయి పోదనై అంటే ఈ భూమండలంలో ఉన్నటువంటి వాళ్ళు పరమపదంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా స్తోత్రం చేసేటట్లు అలాంటి పరిమళముతో కూడినటువంటి తులసిమాల చేత తుడాయి పోదనై అలంకృతుడును అలంకృతుడైనటువంటి వాడు పొన్నెడుం చక్కరత్తు ఎందై పిరాన్ తన్నై. పొన్ అంటే మనోహరమైనటువంటి మనస్సుని హరించేటువంటిదైనటువంటి నెడుం చక్కరత్తు నిరవధిక భోగ్యమైనటువంటి చక్రాయుధాన్ని ధరించటం చేత
అంటే చక్రాయుధాని భోగ్యత ఎంత అంటే ఇంత అని చెప్పడానికి వీల్లేదు. అవధి లేని భోగ్యత కలిగినటువంటి చక్రాయుధాన్ని ధరించటం చేత చక్రతు ఎందై పిరాన్ తన్నై నిరవధిక స్వామియును అయిన శ్రీయప్పతిని పాదం పణియ వల్లారై ఆ శ్రీయప్పతి యొక్క పాదముల యందు నమస్కరించ సమర్థులను పణియుమవరకండి నమస్కరించి అనుసరించేటువంటి వాళ్ళు కదా. ఓదుం పిరప్పు ఇరైదోరు ఎమ్మై ఆడియ ఆడుడయ్యారుగల్ ఓదుం పిరప్పు. అలా ఎవరైతే ఆ తులసిమాల పరిమళాలతో కూడుకున్నటువంటి తులసిమాల చేత అలంకరించబడిన కిరీటం కలిగిన వాడో, ఎవరైతే మనోహరమైనటువంటి నిరవధిక భోగ్యమైన చక్రాయుధాన్ని ధరించినటువంటి వాడుగా ఉన్నాడో, ఆ స్వామి అయిన శ్రీయప్పతిని ఆ పాదాలలో నమస్కరించడానికి సమర్థులైనటువంటి వాళ్ళని నమస్కరించేటువంటి వాళ్ళు కదా. జన్మల యొక్క అవకాశమందు మమ్మల్ని దాసులుగా కైకునేటువంటి వాళ్ళు, అంటే పరమాత్మని వైభవాన్ని అనుభవించేటువంటి వారు, ఆ అనుభవాన్ని పొందేటువంటి వాళ్ళని ఆశ్రయించినటువంటి వాళ్ళు మాకు స్వాములు అంటున్నారు ఈ పాసనంలో ఆడవాళ్ళు. తాత్పర్యం, భూమి మీద ఉన్నటువంటి జనులు, పరమపదంలో ఉండేటువంటి నిత్యసూరుడు, వీళ్ళంతా కూడా అంటే ఉభయ విభూతుల్లో ఉన్న వాళ్ళంతా స్తోత్రం చేసేటట్లుగా దివ్యమైన పరిమళముతోటి పరిమళిస్తూ ఉన్నటువంటి దివ్యమైన తులసీమాలతోటి అలంకృతుడట ఆ స్వామి. అంతేకాదు నిరుపాధిక స్వామి, మనతో ఏదో ఒక ఉపాధిని బట్టి సంబంధం కలిగినటువంటి వాడు కాదు ఆయన. మనల్ని స్వామిగా ఉండి రక్షిస్తున్నాడంటే ఏదో ఒక ఉపాధిని బట్టి, ఉపాధి అంటే సంబంధాన్ని బట్టి కాదండి, ఆశ్రిత. అలాంటి నిరుపాధిక స్వామి ఏం చేస్తాడండి, ఆయన శ్రీహస్తంలో చక్రాయుధాన్ని ధరించి ఉంటాట. ఎందుకు ధరిస్తాట? ఆశ్రితులని రక్షించడం కోసమని సుదర్శనాన్ని ధరించి ఉంటాడట. అలాంటి శ్రీయప్పతి యొక్క శ్రీపాదాలలో నమస్కరించేటువంటి వాళ్ళకి శేషభూతులు ఉంటారు కదా. అలాంటి శేషభూతులు శాస్త్రోక్తమైనటువంటి జన్మ పరంపరలో మమ్మల్ని దాసులుగా స్వీకరించేటువంటి నాథులవుతారు అంటున్నారు ఈ పాసనంలో ఆడవాళ్ళు. ఆరాయిరప్పడి నాథనై సర్వస్వామియాయ్ దేవ మనుష్యాది ఆశ్రితరుడయా உத்கர்ஷ அபகர்ஷம் பாராதே அவர்கள் எல்லாருக்கும் ஒப்ப தன்னை உடுத்தருடன் சுவாவனாய் திருவாழி ஆழ்வானாலே அலங்கிருத்தனாயிருந்த எம்பெருமானை பாதம் பணிய வல்லாரை பணியும் அவர் கண்டீர் நமக்கு என்றைக்கும் స్వామిகள் ఎన్గిరార్. అందరికీ స్వామి ఆయన. ఎవరందరికీ అంటే దేవతలకి స్వామి ఆయనే, మనుష్యులకి స్వామి ఆయనే. ఇద్దరికీ కూడా దేవ మనుష్యులు అనేటువంటి వీళ్ళు దేవతలు, వీళ్ళ మనుష్యుడు, వీళ్ళు నిత్యసూరులు, వీళ్ళు లీలా విభూతిలో ఉండేవాళ్ళు అనేటువంటి తారతమ్యాన్ని ఏమీ చూడకుండా ఆశ్రయించిన వాళ్ళ యొక్క ఉత్కర్ష అపకర్షం పారాదే. వీళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు తక్కువ వాళ్ళు అనేటువంటి తారతమ్యాన్ని చూడకుండా వాళ్ళందరికీ కూడా ఒకే రీతిగా తనని అనుగ్రహించేటువంటి వాడు. అలాంటి స్వభావం కలిగినటువంటి వాడు సర్వేశ్వరుడు. అందరికీ స్వామండి ఆయన. ఆయన తిరువాడి ఆహ్వానాలే. అదిగో ఆ చక్రాయుధంతో అలంకృతుడుగా ఉన్నటువంటి ఆ స్వామిని ఎవరైతే ఆ స్వామి యొక్క తిరువడిగలని ఆశ్రయించగలుగుతారో అలాంటి వాళ్ళు కదా నమకు ఎండ్రైకుం స్వామిகள், వాళ్ళు కదా మనకి ఎప్పటికీ స్వాములు అంటున్నారు ఆళ్వాళ్ళు ఈ పాత్రంలో. పన్నీరాయరపడి అనంతరం உபய விபூதியும் மேல் விசுந்து அனுபவிக்கும் போக்கியத்தை இலேயீடு பட்ட பாகவதற்கு శేషభూతరానవర్గల్ ఎమ్మై అడిమై కొళ్ళుం స్వామిகள் ఎన్గిరార్. ఉభయ విభూతులు కూడా ఆయనని అనుభవించేటట్లుగా ఉన్నటువంటి భోగ్యత ఆయనది. అలాంటి మేల్ విజుందు అనుభవిస్తాం. ఎప్పుడెప్పుడు అనుభవిద్దాం ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని, ఆ కళ్యాణ గుణాల్ని, ఆ సౌందర్యాన్ని అనిపించేటట్లుగా ఉన్నటువంటి ఆ వైభవం ఆయనది భోగ్యత. అలాంటి భోగ్యతలో ఈడుపడినటువంటి భాగవతులకు శేషభూతులైనటువంటి వాళ్ళుగా ఉంటారు కదా దాసులు. వాళ్ళు ఎమ్మై అడిమై కొళ్ళం స్వామిగారు, మా కైంకర్యాన్ని, మా దాస్యాన్ని స్వీకరించేటువంటి స్వాములు అంటున్నారు ఆళ్వాళ్ళు ఈ పాసనంలో.
నాధనై అంటే నిరుపాధిక స్వామియాయ్, ఏ ఉపాధిని పట్టి కాకుండా నిరుపాధిక స్వామిగా ఉన్నటువంటి వాడు. జ్ఞాలముం వానముం ఏత్తుం అవిశేషజ్ఞరాన, ఒక్క నిమిషం, ಅವಿಶೇಷಜ್ಞರಾನ ಸಂಸಾರಿಗಳೋಡು విశేషజ్ఞరాన నిత్య సూర్యుಗಳోడు వాచెర కొండాడుంబది. అదే విశేషజ్ఞులు అంటే విశేషమైన జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, అవిశేషజ్ఞులు అంటే అజ్ఞానంతో కూడుకున్నటువంటి వాళ్ళు. అలాంటి అవిశేషజ్ఞులైనటువంటి అంటే జ్ఞానము, ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి అజ్ఞానం ఉండే అవకాశం ఉంటుంది కనుక అవిశేషజ్ఞులు అని. అవిశేషజ్ఞరాన సంసారులతోటి విశేష జ్ఞానము కలిగినటువంటి నిత్యసూరులతోటి తారతమ్యం లేకుండా కొండాడుంబడి కొనియాడేటట్టుగా నరుంతుజాయిపోదనై పరిమళ ప్రచురమాన తిరుత్తుజాయిత్తారాలే అలంకృతనాయ్. ఇది పరిమళ ప్రచురమాన, పరిమళం అధికంగా కలిగినటువంటి తిరుత్తుజాయిమాల చేత అలంకరించబడినటువంటి వాడు. ఇంకా పొన్నెడుం చక్కరత్తు ఎందై పిరాన్ తన్నై, పొన్నెడుం చక్కరత్తు దర్శనీయమాయ్ போக்கியதையால் விந்தி இருக்கிற திருவாழி అంకయ్యుమాన అడగాలే, తిరువాజియం కయ్యుమాన అడగాలే. దర్శనీయమాయ్ అందమైనటువంటి, భోగ్యత అధికంగా కలిగినటువంటి చక్రాయుధంతో అలంకరించబడినటువంటి ఆ శ్రీహస్తం, ఆ సౌందర్యం అంటే చక్రాయుధాన్ని చేతిలో ధరించడం వల్ల ఒక సౌందర్యం. ఆ సౌందర్యంతో ఏం చేశాడట ఆ పెరుమాళ్ళు, నాకు ఎందై పిరాంతన్నై ఎనకు నిరవధిక స్వామియానవనే, నన్ను తన దాసుడుగా చేసుకున్నాడు. నాకు నిరవధిక సాటి లేని స్వామి ఆయన. ఆయన యొక్క పాదం పణియు వల్లారై తిరువడిగడలే తాగవల్లారై, ఆయన యొక్క తిరువడిగళ్ళని ఆశ్రయించగలిగినటువంటి వారిని పణియుమవరకండీరు తాజందు అనువర్తిక్కుమవరకిడీరు. అదిగో ఆయన్ని అనువర్తించు ఉండేటువంటి వాళ్ళు కదా. ఓదుం பிறப்பு இடையதோறும் எம்மை அடைய ஆளுடையார்கள், శాస్త్రంగళిరే ఓదప్పట్ట, శాస్త్రాల్లో చెప్పబడినటువంటి పిరప్పుల యొక్క అవకాశం దోరు ప్రతి జన్మలోను ఎంగళై అడిమయ్యాగ పడేయవర్గల్, నన్ను దాసుడుగా కలిగినటువంటి వాళ్ళు అంటే వాళ్ళకి నేను దాసుడని ప్రతి జన్మలో కూడా అని చెప్తున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. నాథనై నిరుపాధిక శేషియాయ ఉళ్ళవనే ఈడు వ్యాఖ్యానంలోకి వచ్చామండి 244వ పేజీలో. నిరుపాధిక శేషియాయ ఉళ్ళవనే నిరుపాధిక శేషిగా ఉన్నటువంటి వాడు. జ్ఞాలమిత్యాది ஞாலமித்யாதி தோளும் தோள் மாலையுமான அருகை கண்டால் తిరుతిరయ్యొడుత అనంతరం పోలే నిత్య సూరిகளோடு నిత్య సంసారిகளோடு వాచ్యార పొగడా నిప్పరుగల్ తోడు జ్ఞాలం ఇత్యాది చెప్పారు కదా. జ్ఞాలము వానము ఏత్తుం నరుంతుజాయిపోదనై అన్నారు కదా. అందుకని ఈ భూమండలంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ నిత్య విభూతిలో ఉన్నటువంటి వాళ్ళు అనే తారతమ్యం లేకుండా అందరూ ఆయన సౌందర్యాన్ని అనుభవించేటువంటి వాళ్ళే అని చెప్పారు కదా. ఎలా తోళం తోల్మాలయ్యుమాన అడగై కండాల్, అదిగో తోల్మాలయ్యుమాన ఆ భుజాలకు అలంకరించినటువంటి తిరుత్తుజాయి మాల అనుకోండి, లేదా ఏదో పుష్పమాల అనుకుందాం. దాని యొక్క సౌందర్యాన్ని సేవిస్తే తిరుత్తిరయ్యొడుత అనంతరం పోలే. ఒక్కసారిగా స్వామికి అలంకారం జరుగుతోంది, అప్పుడే తిరుమంజనం అయిపోయింది, అలంకారం అవుతోంది, తెర వేసేశారు. తెర వేసిన తర్వాత కాసేపు అయ్యాక అలంకారం పూర్తయింది, తెర తీసేశారు. అప్పుడు అందరూ సేవించడానికి వీలైనట్లుగా. ఎలానంటే తిరుత్తిరయ్యొడుత అనంతరం పోలే, ఆ అలంకారం పూర్తయిన తర్వాత తెర ఒక్కసారిగా తొలగిస్తే ఎలా నిత్య సూరిகளோடு నిత్య సంసారిகளோடு వాచెర పొగడా నిప్పరు. ఆ తెర తీయగానే అలంకారం పూర్తవగానే ఎలా వీళ్ళు నిత్య సూర్యులండి, వీళ్ళు నిత్య సంసారులండి అనేటువంటి తారతమ్యం లేకుండా అందరూ కూడా ఆ సౌందర్యానికి ఈడుపడవలసిందే. అలా ఎలా ఉంటాడు ఆయన, తోళుం తోల్మాలయ్యుమాన అసలే ఆయన
ఆ భుజ సౌందర్యము, భుజాలకి అలంకరించబడినటువంటి మాలా కైంకర్యం, మాలా సౌందర్యము రెండు చూస్తే వీళ్ళు నిత్య సూర్యుల నిత్య సంసారుల అనేటువంటి తారతమ్యం లేకుండా పొగడా నిర్పరగల్ ఆయన్ని కీర్తిస్తూ ఉంటారట. ఎలాగా? స్త్రీ బాల యువ వృద్ధానాం, స్త్రీ బాల యువ వృద్ధానాం అని రామాయణంలో శ్రీ సూక్తి అదో కింద ఇస్తున్నారు చూడండి. తెడుతా అంటే నీక్కిన, సర్వరం పొగడం అదొక్క ప్రమాణం. అంటే అందరూ ఆయన్ని స్తోత్రం చేస్తారని చెప్తున్నారు కదా. నిత్య సూర్యులేమిటి, నిత్య సంసారులేమిటి, అందరూ పొగుడుతా, అందరూ కొనియాడతారు, స్తోత్రం చేస్తారన్నారు కదా. అలా ఎక్కడైనా జరిగిందా అంటే స్త్రీ బాల యువ వృద్ధానాం స్త్రీ బాలే ఇత్యాది యుద్ధకాండే త్రింశతమే పౌరజన తతో హర్ష సముద్భూత నిస్వనో దివమస్పృశేత్ స్త్రీ బాలయువ వృద్ధానాం రామోయం ఇతి కీర్తితే సామాన్యేన మనుష్యాణం యన్నాదే. స్త్రీ బాల అరుంబదలోనండి నేను చూస్తోంది, కనబడి ఉంటది అనుకుంటున్నా. స్త్రీ బాలయో వృద్ధానాం ఎన్ను విశేషిత్తదుక్కు భావத்தை దర్శిప్పియా నిన్ను కొండు அவர்கள் స్తోత్రం పన్నుగైకు హేతువయ్యం దర్శిప్పిక్కిరార్ తందాం ఇత్యాది. అండి ఏంటి యుద్ధకాండలో రామచంద్రుడు తిరిగి అయోధ్య పట్టణానికి ప్రవేశించే సమయంలోనట. ఎలా? తతః హర్ష సముద్భూత నిస్వనం దివం అస్పృశత్. మా రామచంద్రుడు తిరిగి అయోధ్య పట్టణంలో అడుగు పెడుతున్నాడు అని అందరూ ఆనందంతో రామచంద్రుడి గురించి చేసినటువంటి ఆ స్తుతి దివం అస్పృశత్, ఆకాశాన్ని అంటిందట ఆ శబ్దం. మహారామచంద్రుడు వస్తున్నాడండి, మహారామచంద్రుడు తిరిగి అయోధ్యలో ప్రవేశిస్తున్నాడండి అని ఆ అయోధ్య ప్రజలందరూ కూడా చేసినటువంటి ఆనందంతో చేసిన కేరింతలు, ఆ స్తోత్రాలు ఆకాశానికి వెళ్ళాయి. ఎవరెవరు కీర్తించారండి మహారామచంద్రుడు అని? స్త్రీలు, బాలురు, యువకులు, వృద్ధానాం వృద్ధుల యొక్క రామోయం ఇది కీర్తితే అయం రామ, మా రాముడు అని కీర్తించారే. ఆ స్తోత్రం యొక్క శబ్దం ఆకాశాన్ని అంటింది అంటూ. ఏమండి ఇలా స్త్రీ అని, బాలురని, యువకులని, వృద్ధులని వేరువేరుగా చెప్పవలసిన అవసరం ఏమున్నదండి? స్త్రీ బాలయో వృద్ధానాం ఎన్ను విశేషిత్తదుకు భావత్తై. ఎందుకు స్త్రీలని, బాలురని, యువకులని, వృద్ధులని వేరువేరుగా విభజించి అయోధ్య ప్రజలందరూ అని, సామాన్యంగా అందరినీ అయోధ్యలో ఉన్న ప్రజలందరూ అని చెప్పేయచ్చు కదా. ఇలా వేరువేరుగా ఒక్కొక్కరినే చూపించడానికి కారణం ఏమిటట అంటే తందామిత్యాది తందాం కర్పర్యం వార్తై సొన్నాల్ ఎన్నిరుక్కుం స్త్రీఘల్. మామూలుగా కప్పు అంటే స్త్రీత్వం, అంటే అడక్కం, అంటే విధేయత, అంటే గబగబగబా ఎలా పడితే అలాగా పెద్దగా మాట్లాడే స్వభావం ఉండదట స్త్రీలకి. ఏదైనా మాట్లాడటానికి కొంచెం బిడియపడుతూ ఉంటారు, కొంచెం వినయంతో. ఇప్పట్లాగా అందరూ స్త్రీలు పూర్వం మాట్లాడేవాళ్ళు కాదేమో మరి. కొంచెం అలాగా 10 మందిలో మాట్లాడటానికి కొంచెం బిడియంగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కదా. స్త్రీలు అని చెప్పడం వల్ల తందాం కర్పర్యం వార్తై సొన్నాల్, తమకున్నటువంటి ఆ బిడియాన్ని, ఆ విధేయతని, వినయాన్ని విడిచిపెట్టి వాళ్ళు అని ఎన్నిరుక్కుం స్త్రీలేమిటి తమకున్నటువంటి ఆ విధేయత అని చెప్పుకోవాలి, సిగ్గునని కర్పు అని విధేయత, అడక్కం, వినయం, స్త్రీత్వం, స్త్రీలు కావటం చేత చకచకా మాట్లాడలేని స్థితిని విడిచిపెట్టి వాళ్ళు పాడారట. మొదలలే వార్తే సొల్ల అరియాద బాలరగల్. స్త్రీ బాల అన్నారు కదా, బాలురు. అసలు మాట్లాడటమే చేతగానటువంటి వాళ్ళు బాలురు. వాళ్ళు కూడా మా రాముడు వచ్చేస్తున్నాడండి, అయం రామ అయోధ్యకు వచ్చేస్తున్నాడండి అని వాళ్ళు ఆనందంతో మాటలే చెప్పడం చేతగానటువంటి బాలురు. వాయు విట్టు వన్నం సొల్లాద యువకులు నోరు తెరిచి ఒక్క మాట కూడా పూర్తిగా చెప్పరండి. ఎలా ఉంటారు? అన్నిటినీ గంభీరంగా మనసులో దాచుకొని ఉండేటువంటి యువకులైనటువంటి వాళ్ళు కూడా మా రామచంద్రుడు అయోధ్యకు ఏం చేస్తున్నాడని ఆనందంతో చేసినటువంటి హర్షధ్వానాలు, కీర్తనలు. అది కరపాటవం ఇల్లాద వృద్ధరగల్. యువకులైపోయారు, ఇంకా మిగిలింది వృద్ధానాం కదా. వీళ్ళేమిటి? కరపాటవం ఇల్లాద వృద్ధరగల్. వీళ్ళకి శరీరం సహకరించదు,
వాళ్ళు యువకులేమో శరీరం సహకరించినప్పటికీ తమకున్నటువంటి భావనలను పైకి చెప్పనటువంటి వాళ్ళు కానీ కరపాటవం ఇల్లాదా శరీరము ఇంద్రియాలు సహకరించినటువంటి వృద్ధులు కూడా. అంటే ఎవరెవరండి? మనసులో ఉన్న మాట చెప్పడానికి కూడా విడియపడేటువంటి స్త్రీలు, ఏదో మాటలే చెప్పడం చేతగానటువంటి బాలురు, మనసులో ఏదైనా విషయం ఉంటే దాన్ని బయటికి ఎప్పుడూ పూర్తిగా వ్యక్తం చేయనటువంటి యువకులు, అన్ని చెప్దామని భావన ఉన్నప్పటికీ కూడా ఇంద్రియాలు సహకరించినటువంటి వార్ధక్యం కలిగినటువంటి వాళ్ళు, ఇంద్రియ పాటవం లేనటువంటి వృద్ధులు. అదిగో ఇస్తున్నారు చూడండి. స్త్రీత్వం అడగం బుద్ధతరాగయ్యాలే వాయువిట్టెన్ను చొల్లమాటారు అన్నపడి. బుద్ధతరాగయ్యాలి అంటే వినయం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి వాయువిట్టు ఎవరు? స్త్రీలు. అలాంటి స్త్రీలు, బాలురు, వృద్ధులు, యువకులు అందరూ కూడా ఇవరగల్ ఇత్తనై వரும் వాయువిట్టే తుంబడియాయత్తు పెరుమాల్ అజగు. అలా నోరు తెరిచి మాట్లాడినటువంటి స్త్రీల చేత మాటలేరాని మాట్లాడటం చేతగానటువంటి బాలుల చేత, మాట నోట్లోంచి బయటికి చెప్పనటువంటి యువకుల చేత, ఆ కరణపాఠవం లేకపోయినప్పటికీ రాముడి గురించి చెప్పకుండా ఉండలేమనేటువంటి ప్రీతి కలిగినటువంటి వృద్ధుల చేత కూడా వాయువిట్టు ఎత్తుంబడి ఆయుత్తు పెరుమాళడు నోరు తెరిచి స్తోత్రం చేసేటట్టుగా కదా చేసింది పెరుమాళ యొక్క సౌందర్యం. ఎందుకు చెప్పారు ఈ విషయాన్ని మనకిప్పుడు? అంటే ఉభయ విభూతుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ సౌందర్యాన్ని తోళం మాలయం అగగై అంటే ఆ భుజాలకు అలంకరించినటువంటి మాలా సౌందర్యాన్ని చూసినటువంటి నిత్య సూర్యులైనా నిత్య సంసారులైనా మోహపడిపోయేటువంటి సౌందర్యం అన్నారు కదా. అలా ఎక్కడైనా చూసారా అంటే అదిగో శ్రీమద్ రామాయణంలో మనకు ఉదాహరణ కనపడుతుంది అని. అలాంటి వాళ్ళందరూ కూడా శ్రీ బాల యువ వృద్ధానామని చెప్పేటట్లుగా వాయువిట్టు ఎత్తుంబడి ఆయిత్తు పెరుమాళ నోరు తెరిచి అనుభవించే స్తోత్రం చేసేటట్లుగా కదా ఉన్నది పెరుమాళ యొక్క సౌందర్యం. ఆ పెరుమాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నాడు? నరుంతుడాయిపోదనై మంచి పరిమళ ప్రచురమైనటువంటి కాంతి కలిగినటువంటి తిరుత్తుజాయి మాలని కిరీటంలో అలంకరించుకున్నటువంటి వాడు. ఎలా? తిరుమేనియన్ స్పరిశత్తాలే నరుం నాత్తై ఉడైతాయ్ செவ்வி பெற்றிருக்கிற திருத்துழாய் பூவையுடை அவனை తిరుమేనియన్ స్పరిశత్తాలే. అంత పరిమళం ఎలా వచ్చిందండి ఆ మాలకి? అదిగో పరమాత్మ యొక్క తిరుమేని స్పర్శతోటి నరునాత్తై ఉడైతే మంచి పరిమళ ప్రచురాన్ని అంటే అధికమైన పరిమళ ప్రచురం అంటే ఆధిక్యం, గొప్ప పరిమళాన్ని కలిగినటువంటిదై செவ்வி பெற்றிருக்கிற திருத்துழாய் பூவையுடை அவனை செவ்వి వంటి ప్రకాశించేటువంటి తిరుత్తుజాయి పువ్వుని కలిగిన తిరుత్తుజాయిని పూవై పుష్పాలని ఉడయ్యవనే కలిగినటువంటి వాడు. పొన్ ఇత్యాది பொன்னெடும் சக்கரத்தை எந்தை பிரான் சக்கரத்து எந்தை பிரான் தன்னை பொன்போலே ஸ்பృహణీయమాయ్ அழகுக்கும் ஆபரணத்துக்கும் மிடுக்குக்கும் தனக்கு அவ்வொரு எண்ணிக்கை இருப்பதாய் போக்கியத்தை அளவிருந்திருப்பதான திருவாழியை உடையனாய் అవ్వదియాలే అన్నై ఎదుదిక్కొండ ఉపకారకనై. ఎలా స్పృహణీయమైనటువంటి అంటే అందమైన దర్శనీయమైనటువంటి దీనిని ఆది చక్రాయుధాన్ని శ్రీహస్తంలో ధరించినటువంటి వాడు. ఆ సౌందర్యం ఎలా ఉంటుందట? ఆ చక్రాయుధం పొన్పోలే మంచి అందంగా స్పృహణీయమై కోరుకోదగినట్లుగా ఉంటుంది. అది పరమాత్మకి ఆభరణంగాను ఉంటుందట. ఆయనక ఇది బలాన్ని తెలియజేసేటువంటిదిగాను ఉంటుందట. ఇంకా దీన్ని మించి ఆయన యొక్క సౌందర్యాన్ని పెంపొందింపచేసేదిగా ఉంటుంది. అలా అడగుక్కుం ఆభరణத்துக்கும் మిడుక్కుం తనకు అవ్వరుగు ఇన్నిక్కే ఇరుప్పదే. సౌందర్యానికి కానీ ఆభరణంలో అంటే సౌందర్యాన్ని పెంచడానికి కానీ ఆభరణం వలె ఉండటానికి కానీ ఆ చక్రాయుధాన్ని ధరించినటువంటి వీరుడండి ఈయన అని ఆ గర్వాన్ని ఆ బలాన్ని తెలియచేసేటువంటిగా గాని తనకు అవ్వరుగు ఇన్నిక్కే ఇరుపదాయి. దీన్ని మించి ఇంకొకటి లేదండి. ఆ చక్రాయుధం ధరిస్తే ఆ సౌందర్యమే సౌందర్యం అండి. చూడగానే ఎంత బలవంతుడండి ఈయన. ఆ సహస్ర అక్క తేజస్సు కలిగినటువంటి అంటే 1000 సూర్యుల కాంతి కలిగినటువంటి చక్రాయుధాన్ని ఆ శ్రీహస్తంలో ధరించి ఉంటే స్వామి తేజస్సు మనం ఏం చెప్పగలమండి? ఇంకా
అనేటట్లుగా కదా ఉంటుంది. అందుచేత దీన్ని మించింది ఇంకొకటి లేనిదే. భోగ్యతై అళవిరుందిరుప్పదాన తిరువాయేవుడయ్యనాయ్. భోగ్యత, ఆ భోగ్యతను కూడా హద్దులేని భోగ్యతను కలిగినటువంటి తిరు ఆజేవుడయ్యనాయ్. చక్రాయుధాన్ని కలిగినటువంటి వాడై అవ్వజియాలయ్యన్నయ్య ఎదురికొండ ఉపకారకనే. ఆ చక్రాయుధాన్ని శ్రీహస్తంలో ధరించి ఇదిగో నన్ను స్వాధీనపరుచుకున్నాడు. అలా నాకు ఉపకారం చేసేట పెరుమాళ్ళు ఆళ్వాళ్ళు అవ్వజియాలే ఎనక్కు ఉపకారకనై అని చెబుతున్నారు. అండ్ చక్రాయుధాన్ని ధరించడం వల్ల ఈయనకేమిటండి చేసిన ఉపకారము? ఇంతకాలం ఎన్నెన్ని జన్మలెత్తానండి, ఎదురు సూచలు పుక్కు అని ఆయన ఎన్నెన్నో జన్మలెత్తి, నాకంటే ఎక్కువ జన్మలెత్తి నన్ను స్వాధీనపరుచుకోవడానికి ప్రయత్నం చేశాడు ఆయన. ఈ వేళ కదా ఆ చక్రాయుధాన్ని శ్రీహస్తంలో ధరించి ఉన్నటువంటి పెరుమాళ యొక్క సౌందర్యాన్ని నాకు చూపించి నన్ను వశపరుచుకున్నటువంటి వాడు. అది కదా నాకు ఉపకారం. ఎన్నెన్నో జన్మ పరంపరలు నాకు ఇప్పటి వరకు కూడా, ఆ జన్మలన్నింటినీ దాటుకుంటూ వచ్చి ఈవేళ కదా ఆయన యొక్క సౌందర్యాన్ని సేవించి ఆనందపడటం అనేటువంటి ఒక స్థితి కలిగింది అని, అలా నాకు ఈ స్థితిని కలిగించినటువంటి ఉపకారకుడు. భోక్తా కలుక్కు పిడిదోறும் நெய் வேண்டுமா போலே அடிக்கடி கையும் திருவாதிமான சேத்தியே அனுபவிக்கிறார். ఆజిప్పిరాన్ ఎన్మదు పొన్నెడుం చక్కరత్తు ఎందై పిరాన్ ఎన్మదాయ్. అండి మంచి భోగ్యంగా సాపాడు చేయడం ఆ వ్యక్తికి. మంచి భోక్త ఎలా సాపాడు చేస్తాట ఆయన? ముద్దకి నెయ్యి వేసుకొని అంత భోగ్యంగా సాపాడు చేయాలి ఆ వ్యక్తి. భోక్తాక్కడుకు పిడిదోరం నెయ్యి వేండుమా పోలే. ప్రతి ముద్దకి నెయ్యి వేసుకుంటే తప్ప నెయ్యి లేకుండా ముద్ద తింటం ఏమిటండి అనేటువంటి భోగ్యత, అలాంటి భోక్త ఆయన. అలానే ఆడవాళ్ళు కూడా అడిక్కడి ప్రతిపాసనంలోనూ కయ్యం తిరువాజీమాన సేత్తియే అనుభవించారు. ఆ శ్రీహస్తంలో చేరి ఉన్నటువంటి చక్రాయుధాన్ని అనుభవిస్తూ ఉన్నారండి. మొదటి పాసనంలో ఆజిప్పిరాన్ అన్నారు, ఈ పాసనంలో పొన్నెడుం చక్కరత్తు ఎందై పిరాన్ అన్నారు. అదో స్పృహణీయమైనటువంటి చక్రాయుధాన్ని ధరించినటువంటి నాకు ఉపకారకుడైనటువంటి స్వామి అని ఇలా ప్రతిపాసనంలోని చక్రాయుధాన్ని ఎందుకు చెప్తున్నారయ్యా అంటే, అలా ప్రతిపాసనంలోనూ చక్రతాళ్వారని అనుభవిస్తూ ఉన్నారు ఆడవాళ్ళు. ఎందుకని? ఎన్నై ఎదుదిక్కొండ ఉపకారకనే. నన్ను ఆ సౌందర్యాన్ని చూపించి నన్ను స్వాధీనపరుచుకున్నటువంటి ఉపకారకుడు కదా సర్వేశ్వరుడు. ఏ సౌందర్యాన్ని చూపించాడు? పొన్నెడుం చక్రత్తు ఎందై పిరాన్. ఆ స్పృహణీయమైనటువంటి చక్రాయుధాన్ని శ్రీహస్తంలో కలిగినటువంటి పిరాన్ ఉపకారకుడు అని. అలాంటి ఆ పెరుమాళ యొక్క పాదం ఇత్యాది పాదం పణియవర్ కండీరు. అలాంటి ఆ సర్వేశ్వరు యొక్క తిరువడిగళ్ళని ఆశ్రయించినటువంటి వాళ్ళు కదా. ఎవడి ఇవ్వడగై కండు ఇదిలే అసూయ ఇప్పన్నాదే ఇదిలే தோத்து திருவடிகளிலே விதவல்லவர்களை விஷயத்தை பாராதேரே అసూయ பண்ணுகிறது. ఇవ్వగై కండు ఈ సౌందర్యాన్ని చూసి ఇదిలే అసూయ ఇప్పన్నాదే, ఈ విషయంలో అసూయని చూపించకుండా ఇదిలే తోత్తు ఈ సౌందర్యంలో ఈ వైభవంలో భోగ్యతలో ఈడుపడి తిరువడిగలిలే విధవల్లవర్గలే తిరువడిగళ్లలో పడగలిగినటువంటి వాళ్ళు కదా అని. ఏమిటండి భగవంతుడి యొక్క వైభవాన్ని చూసి కూడా అసూయపడేటువంటి వాళ్ళు ఉంటారా అంటే, సర్వేశ్వరుడు తానే స్వయంగా భగవద్గీతలో కూడా ఏం చెప్పాడు? గీతాసు నవమే ఇదంతు తే గుహ్యతమం ప్రవశ్యామి అనసూయవే అన్నాడు అర్జునుడితోటి. ఓ అర్జున, నీకింత గుహ్యమైనటువంటి విషయాన్ని, ఇంత రహస్యమైనటువంటి ఉపనిషత్ సారమైనటువంటి గీతా శాస్త్రాన్ని ఎందుకు ఉపదేశం చేస్తున్నాననుకున్నావు? ప్రవక్ష్యామి అనసూయవే, నీకు అసూయ లేదయ్యా, అందుచేతనే నీకు ఇలాంటి విషయాన్ని ఉపదేశం చేస్తున్నానని. నచ శుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి అని. నచ శుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి. ఎవరైతే నా విషయంలో అసూయ లేకుండా ఉంటారో అని కృష్ణ పరమాత్మే చెప్పినట్లుగా, ఏదానాலும் భగవద్విషయత్తులం అనసూయువాయురుక్కిరత్తరుమయ్యో అన్నా అంటే, అవునండి, ఏదైనప్పటికీ భగవంతుడి విషయంలో అనసూయ కలిగినటువంటి వాళ్ళుగా ఉండటం
ఇరుక్కిర తరుమయ్యో అన్నా అలా ఉండటానికి వీలవుతుందా అంటే చెప్తున్నారు ఇక్కడ చూడండి. విషయత్తై పారాదేరై అసూయై పండుగరదు. ఇప్పుడు మూలంలోకి వచ్చామండి మళ్ళా. విషయత్తై పారాదేరై అసూయై పండుగరదు. విషయాన్ని చూడకపోతే కదా అసూయ పండుగరదు. అసూయ అసూయ అంటే ఏమిటి? వాళ్ళ యొక్క వైభవాన్ని సహించలేనటువంటి స్థితి. సర్వేశ్వరుడు చాలా గొప్పవాడు అన్నిట్లో చెప్పారులేండి, ఆయన ఎలా ఉంటాడు అన్నిట్లో అన్నారనుకోండి, ఆయన యొక్క వైభవాన్ని అంగీకరించనట్లే కదా. అలా అసూయ పడేది ఎందుకు? విషయత్తైపారాదేరే, విషయం పూర్తిగా తెలుసుకోలేకపోయినటువంటి వాళ్ళు చేసేది అసూయ కదా. సర్వేశ్వరనం అనసూయవేయన్నం నచమాం యోగ్యసూయతి ఎన్నం అరుడిచ్చేదానిరే. అందుకనే సర్వేశ్వరుడు కూడా అర్జునుడితో చెప్పాడు, ఇప్పుడు అనసూయవే, నీకు అసూయ లేదు కనుక ఈ విషయాన్ని అందిస్తున్నానరా అర్జున అని చెప్పాడు కదా తాను కూడా. మున్బుళ్ళార్ అనుష్టిక్కయ్యాలే నమక్కు ఎడిదాన ఇత్తனை ఎల్లదు పురంబుళ్ళార్ పక్కలిలేయిరే ఇది అరుమై తెరువదు. ఏమిటి? అనసూయవే అనసూయవే అంటే అసూయ లేకుండా ఉండటం. మన యొక్క అదృష్ట విశేషం చేత మున్బుళ్ళార్ అంటే ఎవరు? మన పూర్వాచార్యులు. మన పూర్వాచార్యులు ఉండటం చేత ఈ సంప్రదాయంలో పరమాత్మ యొక్క వైభవం ఇలాంటిది, ఆయన శక్తి ఇలాంటిది, ఇలాంటి జ్ఞానం కలిగినటువంటి వాడు, ఆయన సౌందర్యం ఇలాంటిది, ఆయన్ని ఆశ్రయించేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంతమంది ఇన్ని కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు, ఇంతమందిని రక్షించినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మన పూర్వాచార్యులు ఈ గ్రంథాల ద్వారా మనకి అందించబట్టి మనము పరమాత్మ విషయంలో అసూయ లేని వాళ్ళగా ఉన్నాం. కారణం ఇదిగో మున్బుళ్ళారు అనుష్ఠిక్కయ్యాలే. మన పూర్వం ఉన్నటువంటి పూర్వాచార్యులంతా కూడా నమక్కు అనుష్ఠిక్కయ్యాలి, దాన్ని అనుష్ఠాన పర్యంతము కూడా ఇంత వైభవం కలిగినటువంటి వాడు పరమాత్మ అని అంగీకరించారు కనుక నమక్కు ఎడిదాన ఇత్తనయ్యల్లదు, మనకెంతో సులభమైంది. మనకింకా ఆయన కళ్యాణ గుణాలు వింటే అసూయ కలిగేటువంటి స్థితి ఇవ్వలేదు మనకి పెరుమాళ్ళు. ఎంచేత మన సంప్రదాయంలో ముందున్నటువంటి పెద్దలంతా కూడా ఇలాంటి వాడు పరమాత్మ, అలాంటి వాడు పరమాత్మ అని అన్ని గ్రంథాలలోను ఎలుగెత్తి చాటటం వల్ల మనకి ఆయన వైభవం మీరు చెప్పారు కానీ ఇంత ఉంటుందా అనేటువంటి స్థితి కలగలేదు. కానీ పురంబుళ్ళార్ పక్కలిలేయిరే ఇది అరుమై తెరివదు. అదిగో ఇతర మతాలలో ఉన్నటువంటి వాళ్ళు, ఇతర సంప్రదాయాలని అనుసరించేటువంటి వాళ్ళలో కదా ఇది అరుమై తెరివదు. ఆయన యొక్క వైభవాన్ని అంగీకరించడం అనేటువంటిది ఎంత కష్టమైనటువంటి విషయమో ఇతర సంప్రదాయాల్లోకి వెళ్తే తెలుస్తుందండి. కానీ మనకు ఆ కష్టాన్ని ఇవ్వలేదు. మనం చాలా సులభంగా భగవంతుణ్ణి విశ్వసిస్తాము, లేదా ఇతర ప్రయోజనాలను కోరితే కోరొచ్చు, కానీ ఆయన యొక్క వైభవాన్ని చూసి అసూయపడే స్థితి లేదు మనకి. ఎంచేత మన పెద్దలు అనుష్ఠానాన్ని, మన పెద్దల యొక్క అనుష్ఠానాన్ని మనం చూస్తున్నాం కనుక అసూయై పన్నాదొడిగయ్యుల్ ఉండాన అరుమై కండీర్ ఎన్నదుకు కింపునర్ న్యాయత్తాలే పణిగయ్యల్ ఉండాన అరుమయ్యై సాధిక్కిరార్. అదిగో కింద చూడండి, కింద పాసనంలోకి వల్లారై పణియుమవర్ కండీర్. అలా ఆయన యొక్క వైభవాన్ని అంగీకరించగలిగినటువంటి వాళ్ళ యొక్క పణియుమవర్ కండీరు, వాళ్ళు ఆయన ఎప్పుడు నమస్కరిస్తూ ఉంటారు కదా. పణియుమరు ఆ శ్రీపతి యొక్క పాదాలలో నమస్కరించగలిగినటువంటి సమర్థులు. ఎందుకని అలా అంటున్నారు? ఇదిగో అనసూయవే, అసూయ లేకుండా ఆ వైభవాన్ని అంగీకరించి ఆయన యొక్క తిరువడిగలని ఆశ్రయించడము అనేటువంటి స్థితి. అందుకనే వల్లారై ఏం చెప్పారు? పాదం పణియ వల్లారై అంటున్నారు. ఆ తిరువడిగళ్ళని నమస్కరించ సమర్థులైనటువంటి వాళ్ళు. ఎందుచేత? ఇదిగో ఇలాంటి అసూయతోటి ఆయన నుండి ఎడబాసే అవకాశం ఉన్నది కనుక అలా అనసూయవే అన్నట్లుగా ఏ అసూయ లేకుండా ఆయన యొక్క వైభవాన్ని అంగీకరించి ఆయనకి నమస్కరించగలిగినటువంటి వాళ్ళు అని. అంతేగా వల్లారై పణియుమవర్ కండీరంటే అది భగవంతుడి విషయంలో. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటోంది ఆ భగవంతుడి విషయం వరకు మాత్రమే కాదండి, భాగవతుల వరకు కూడా మనం శేషభూతులము అని కదా మనం ఇప్పుడు చెప్తోంది మనకి ఆళ్వారు. భగవంతుడి విషయంలోనే అసూయ కలిగి ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పేటప్పుడు భాగవతుల విషయంలో అసూయ కలిగి ఉంటారు అనే విషయం వేరే చెప్పాలా? అదే చెప్తున్నారు కదా ఇందాక కింద. ఇది అరుమై అంటే
అసూయై పన్నాదొడిగయ్యులు ఉండాన అరుమై. అసూయ పడకుండా ఉండటం అనేటువంటి ఆ స్థితి చాలా దుర్లభం కండీర్ అని ఎన్నదుక్కు కింపునర్న్యాయత్తాలే పనిగయ్యులు ఉండాన అరుమయ్యే సాధిక్కిరార్. భగవంతుణ్ణి ఆశ్రయించడమే చాలా దుర్లభము, ఎందుకు అసూయతోటి ఉంటారు కనుక అని చెప్పినప్పుడు భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి భాగవతోత్తముల్ని ఆశ్రయించటంలో ఇంకా అసూయ కలిగి ఉంటారు. ఏమిటండి, ఆయన కూడా మాలాగే ప్రతిరోజు మేము 6ంటికి లేస్తాం, ఆయన 4ంటికి లేస్తాడు. మేము అరగంట పూజ చేస్తాం, ఆయన ఇంకో 2 గంటలు ఎక్స్ట్రా చేస్తాడు. ఏదో మేము కాలక్షేపం చేస్తాం, ఆయన కాలక్షేపం చేస్తాడు. ఆయన ఇదిగో మావలే వస్త్రాలు ధరిస్తూ ఉన్నాడు, ఆయనే సన్యాసి కాదు, ఆయన సంసారే. అలాంటప్పుడు అలాంటి ఆయనకి మాకంటే ఉన్న గొప్పతనం ఏమిటి అని అడిగే ప్రశ్నలు ఎక్కువ ఉంటాయి కదా. ఇప్పుడు పరమ భాగవతోత్తములు ఉన్నారు మనకి సమీపంలో, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని అంగీకరించడం అనేటువంటి స్థితి మనకి కలగాలి కదా. ఎందుకు అంగీకరించలేమంటే ఇదిగో ఆయనకి 2 కాళ్ళు 2 చేతులు, ఆయన నిద్రలేస్తాడు మనలాగనే, పొద్దుటే బాలభోగం, మధ్యాహ్నం రాజభోగం, రాత్రిపూట మళ్ళా బాలభోగం రాజభోగం స్వీకరిస్తాడు. అసలు ఆయనకి మాకు తేడా ఏమిటండి అని ప్రశ్నించకుండా ఆయన యొక్క వైభవాన్ని తెలుసుకొని అదిగో వల్లారై పణియుమవరు కండీరు. అలాంటి భాగవతోత్తముల విషయంలో అసూయని విడిచిపెట్టి అసూయాభావం లేకుండా వాళ్ళ గొప్పతనాన్ని అంగీకరించి ఆశ్రయించగలిగినటువంటి వాళ్ళని అలాంటి వాళ్ళు అంటే ఈశ్వరన్ పక్కల్ ఉట్పడ అసూయై పన్నా నిన్నార్ తదియర్ పక్కల్ సల్లవేణుమో. వల్లారై పణియుమవరు కండీరని ఎందుకన్నారు? వల్లారై అనేటువంటి పదాన్ని ఎందుకు వాడారంటే భగవంతుడి విషయంలోనే అసూయ పడుతూ ఉంటారు కదండి లోకంలో. అలాంటిది తదియర్ పక్కలు చల్లవేణుమో, భాగవతోత్తముల విషయంలో వేరే చెప్పాలా ఆ విషయం? అలా ఈర్ష్య కలిగి ఉంటారని. కాబట్టి అలాంటి ఈర్ష్యాద్వేషాలు ఏమీ లేకుండా పాదం పణియవల్లారై వాళ్ళ యొక్క తిరువడిగళ్ళని ఆశ్రయించగలిగినటువంటి వాళ్ళు అంటే వాళ్ళే మాకు స్వాములు అని కదా ఆళ్వారు ఇప్పుడు చెప్పేది మనకి. అందుకని ఈశ్వరత్వ పిడరాలేవనంగోమా, భగవంతుడిని అయితే ఎప్పుడెప్పుడైనా అంగీకరించి పిడారంటే పెరుమై ఆయన గొప్పతనాన్ని చూసి, ఎందుకంటే ఆయన మనలాగా కంటికి కనపడ్డు, ఏదో స్వరూపంతో కనపడతాడు, నోరు తెరిచి మాట్లాడు కాబట్టి మనం ఏం చేసినా ఎలా చేసినా ఆయన యొక్క గొప్పతనాన్ని అంగీకరించే అవకాశం ఉన్నది. కానీ ఆచార్యుడు అంటే ఎదురుగా ఉన్నాడు అంటే పరమ భాగవతోత్తములు అంటే మన ఎదురుగానే ఉంటాడు. ఇదిగో ఈ మాట ఆ మాట ఒరే నాయన నువ్వు ఇలా చేయకూడదర్రా అని అప్పుడప్పుడైనా చెప్తూ ఉంటారు కదా. అందుచేత అలాంటి వాళ్ళు చెప్పినటువంటి శ్రీ సూక్తులను వింటూ వాళ్ళ వైభవాన్ని అంగీకరించగలిగితే గనక అలాంటి పణియుమవరు కండీర్ అలా నమస్కరించగలిగినటువంటి వాళ్ళు కదా అని ఈశ్వరత్వ పిడరాలేవనంగోమా, భగవంతుడికి ఉన్నటువంటి గొప్పతనాన్ని బట్టి నమస్కరించొచ్చండి. అన్నికే లేక ననమేయం ఎన్నిరుక్కోమాం అవన్ పక్కల్, ఆ భగవంతుడు చాలా గొప్పవాడు కాబట్టి నమస్కరిస్తే నమస్కరించచ్చు. లేదా రావణాసురుడు లాంటి వాళ్ళైతే ననమేయం తల వంచేదే లేదయ్యా రామచంద్ర నీ విషయంలో అని ఎన్నిరుక్కోమాం అవన్ పక్కల్, అలా వంచినా వంచచ్చు తల, లేకపోతే తల ఎగరేసుకొని రావణాసురుడు వల్ల ఉంటే ఉండొచ్చు. కానీ భాగవతుల విషయం అలా కాదు కదా. అన్నపానాదిగళాలే ధరిక్కిర ఎవరగల్ పక్కల్ పణియ కూడాదిరే, అన్నపానాదులు మనవలే కాపాడు చేస్తూ ఉంటారు, మంచి తీర్థం తాగుతూ ఉంటారు, వస్త్రాలు కట్టుకుంటూ ఉంటారు, మనవలే సంసార విషయాల్లో అన్ని చూసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు కదా వీళ్ళు. అందుచేత అన్నపానాదిగళాలే ధరిక్కిర ఎవరగల్ పక్కల్, అన్నపానాదులతోటి జీవించే ఉండేటువంటి వీళ్ళ విషయంలో పణియ కూడా అదిరే, అలా నమస్కరించడం అనేటువంటిది. అందుకనే వల్లారై అంటే సమర్థులైనటువంటి వాళ్ళని అని చెప్తున్నారు. ఎందుకని? వీళ్ళు మనలాగా అన్నం తిని బతికేటువంటి వాళ్ళేనండి. వీళ్ళ విషయంలో మనం ఎందుకు నమస్కరించాలి అని అనుకోకుండా ఉండగలిగితే తోత్తుగిర ఆకారత్తై పొగట్టు తదీయత్వ ఆకారత్తయ్యే పార్తు విరుంబుంబోదు అది కుత్తక్క అలవడయ్యనాగ వేణుమిరే. ఎలా చూడాలి భాగవతోత్తములు అంటే మన కంటికి కనబడేటువంటి ఆ స్వరూపాన్ని విడిచిపెట్టి తదీయత్వ ఆకారత్తయ్యే పార్తు, వీరు ఎప్పుడు భగవంతుడిని ఆశ్రయించేటువంటి పరమ భాగవతోత్తములండి అని ఆ భావాన్ని చూడాలి తప్ప వీరు కూడా మనవలే సంసారంలో ఉన్నారు, అన్నపానాదులతోటి
జీవిస్తూ ఉన్నారు అనేటువంటి భావనను విడిచిపెట్టాలి. వీళ్ళు భగవత్ సంబంధీకులు, భగవంతుడికి దాసులు, భగవత్ కైంకర్యాన్ని ఎల్లప్పుడూ చేసేటువంటి పరమ భాగవతోత్తములు అనేటువంటి భావంతో వాళ్ళని దర్శిస్తూ విరుంబుంబోదు కోరుకునేటప్పుడు అది కుత్తక్క అడవడయ్య నాగవేణుమిరే. భాగవతోత్తముల విషయంలో ఎలాంటి జ్ఞానం కలిగి ఉండాలి మనం అంటే భగవంతుడి విషయంలో ఎలాంటి భావన కలిగి ఉంటామో అంతకు మించిన భావన కలిగి ఉండాలి. ఎందుకని భగవంతుడిని మనం అంగీకరించే అవకాశం ఉంది. అదిగో ఆయన గొప్పతనాన్ని బట్టి. వీళ్ళ గొప్పతనం మనకి ప్రకటితం కాదు కనుక ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి తెలుసుకోవటం కష్టం కనుక మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి విరుంబుంబోదు అలాంటి భాగవతోత్తముల్ని ఆశ్రయించేటప్పుడు అది కుత్తక్కాడవడయ్య నాగవేణుమిరే దానికి తగినటువంటి జ్ఞానమును కలిగిన వాళ్ళగా ఉన్నప్పుడు కదా పాదం పణియలల్లారై పణియుమవరకండీర్ అలాంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కదా. అదిగో సౌలభ్యంతానే నరుగు మురుగెండు ముడిందు పోగై కూడలా ఇత్తిరే శిశుపాలాదిగడుకు. అదిగో భగవంతుడు కూడా వచ్చాడు ఈ లోకంలోకి, ఎంతో సులభుడుగా కన్నపిరానుగా అవతరించాడు. అదిగో ఆ గొల్లల చేత కట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, వాళ్ళ దగ్గర వెన్నని దొంగిలించాడు, అలా వాళ్ళతోటి రాసక్రీడలాడాడు. ఎంతో సులభుడుగా ఉండి వాళ్ళలో ఒక మనిషి కయ్యాళా అన్నట్లుగా ఉన్నాడు కదా. ఆ రేపల్లెలో ఈయన చెయ్యని దొంగతనం చేయని తిరుమాలిగే లేదు. ఈయన చేత ఈయన కట్టబడినటువంటి గోపిక లేదు. ఈయన కట్టబడలేదంటే ఏ గోపిక చేత కూడా ఈయన కట్టబడకుండా లేడు. అందరి చేత కట్టబడినటువంటి వాడు. అంత సులభుడుగా ఉండి ఆయన వచ్చి ఈ లోకంలోకి అవతరిస్తే నరుగు మురుగెండు దాన్ని సహించలేనటువంటి వాళ్ళు ముడిందు పోగై కూడలా ఇత్తిరే శిశుపాలాదిగడుకు నశించిపోవడానికి కారణమైంది కదా ఆ సౌలభ్యమే. ఏమిటి? ఆ అగ్రపూజ చేద్దామనుకున్నారు. ఆ ధనుర్యాగం కాదు రాజసూయాగంలో అదే కదా చేద్దామనుకున్నప్పుడు ఇదిగో ఈయనేమిటి, ఈయనకి అగ్రపూజ ఏమిటి, ఈయన గొల్లల ఇళ్లలో పడి ఆ వెన్న దొంగతనం చేసినటువంటి వాడు, ఈయన పరమ దొంగ. అదిగో ఆ వెన్నని దొంగతనం చేశాడు, గోపికల చేత కట్టబడ్డాడు, కొట్టబడ్డాడు. ఈయనకున్నటువంటి గొప్పతనం ఏమిటి అని ఎవరు అంగీకరించలేదు కదా. శిశుపాలుడు ఎవరు ఆ రుక్మి విరాట్ని ఇవ్వడానికి అంగీకరించలేదు కదా. ఇలాంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి సౌలభ్యంతానే నరుగు మురుగెండు ముడిందు పోగై కూడలా ఇత్తిరే శిశుపాలాదిగడుకు. ఆ సౌందర్యమే ఇదిగో వీళ్ళు నశించిపోవడానికి అంటే ఆయన యొక్క సౌలభ్యాన్ని సహించలేనటువంటి స్థితి కలగడానికి కారణం ఏమిటి? ఈయన చూపించేటువంటి సౌలభ్యాన్ని చూసి ఈయన గొప్పవాడు కాదు, ఈయన పరమాత్మ కాదు అని ఈర్ష్య. అది కొడలా ఇత్తిరే శిశుపాలాదిగడుకు. ఇక్కడ మనకి ఒక ఐతిహ్యాన్ని చూపిస్తూ ఉన్నారు. ఏమండి అదిగో భగవంతుడు లాంటి వాడే సులభుడుగా వచ్చి ఈ లోకంలోకి అవతరించి తన సౌలభ్యాన్ని మొత్తం మనకి ప్రకాశింపచేస్తేనే సహించలేకపోయారు కదా శిశుపాలాదులు లాంటి వాళ్ళు. మరి ఈ లోకంలో మనతోటి పాటు ఉంటూ మనవలే తింటూ తిరుగుతూ ఉండేటువంటి ఒక వ్యక్తిని ఇతను పరమ భాగవతోత్తముడు, ఈయన యొక్క తిరువడిగలని ఆశ్రయిద్దాము అనే భావన కలగటం ఎంత దుర్లభం అనే దానికి మనకి ఒక ఐతిహ్యాన్ని చెప్తున్నారు మన పూర్వాచార్యుల యొక్క చరిత్రలోది. పెళ్ళయ్యాత్తాన్ ఎన్నో పోరనల్లనా ఇరుప్పాన్ ఒరువన్ జీయర్ శ్రీపాదత్తిలే వందు ఎనక్కు ఓరురు తిరువాయమొഴി అరుడిచ్చయ్య వేణు ఎన్నా. పెళ్ళై ఆత్తాన్ అనేటువంటి ఆయన చాలా విలక్షణమైనటువంటి వ్యక్తి. ఆయన జీయర్ శ్రీపాదత్తిలే వందు ఎవరు నంజీరు గారి తిరువడిగళ్ళని ఆశ్రయించి ఏం కోరుకున్నారట? ఎనక్కు ఓరుడు తిరువాయమొഴി అరుడిచ్చయ్య వేణు ఎన్నా, నాకు ఒక్కసారి తిరువాయమొഴിని అనుగ్రహించండి స్వామి అని ప్రార్థించారట. ఎవరు? పెళ్ళయ్యాత్తాన్ అనేటువంటి ఈ వ్యక్తి. ఆచార్య పురుషులు అనుకుందాం. ఉనకు విశదమావదు పెళ్ళయ్యోడే కేట్టలాయిత్తు. మీకు చాలా స్పష్టంగా వినాలనుకుంటే మా శిష్యుడు ఉన్నాడండి నంబెళ్ళయ్య గారని, వారి దగ్గర కేట్టలాయిత్తు అంగే కేల్జన్నా. ఇప్పుడు చెప్పారట నంజయ్య గారు, నేను చాలా పెద్దవాడిని అయిపోయానండి, నా శరీరం సహకరించటం లేదు, కాబట్టి మా శిష్యుడే ఉన్నాడు నంబెళ్ళ గారని, వారి దగ్గరికి వెళ్ళి వినండి అని చెప్పారట నంజయ్య గారు. నంబెళ్ళ గారి దగ్గర వినమని చెప్పారు పెళ్ళయ్య ఆత్తాన్ అనేవారికి. అవరై దండనిడ వేణుమోయన్నా. అప్పుడు ఈ పెళ్ళయ్య ఆత్తాన్ అనేటువంటి ఆయన ఒక ప్రశ్న వేశారు. స్వామి, ఇప్పుడు మీరు నంబెళ్ళ గారి దగ్గర నన్ను తిరువాయమొഴి వినండి అంటున్నారు కదా, అలా వినాలంటే నేను ఆయనకి నమస్కరించాలి కదా,
ఎంతైనా నేను తెల్ల వస్త్రం, ఆయన తెల్ల వస్త్రం, ఆయన నా వలే ఉన్నటువంటి వారు. కానీ మీరు ఇది సన్యాసి, కాషాయ వస్త్రాన్ని ధరించినటువంటి వారు. కాబట్టి మీకు నమస్కరించడం అంటే పర్వాలేదు, కానీ ఆయన గృహస్థు, నేను గృహస్థు అయితే ఒక గృహస్థునైనటువంటి నేను ఇంకొక గృహస్థు దగ్గరికి వెళ్ళి నేను నమస్కరించలేను, కాబట్టి ఆయనకి నమస్కరించాలా నేను అని అడిగారట ఈ పెళ్ళయ్యాత్తాన్ అనేటువంటి ఆ వ్యక్తి నంజేరు గారిని. దానికి అదొన్నుండో వేణుమా గిల్సేగిరా ఎన్నో ఎన్నై అడైతు. ఇది ఎవరు చెప్తున్నారు? నంబిళ్ళ గారు ఎన్నై అడైతు, నన్ను పిలిచారు అనేటువంటి విషయం చెప్తున్నారంటే ఈ ఐతిహ్యాన్ని ఈ లోకంలో ఒక భాగవతోత్తముడిని, అంటే ఈ లోకంలో ఈ సంసారంలో ఉన్నటువంటి వ్యక్తిని పరమ భాగవతోత్తముడు అని అంగీకరించడం ఎంత దుర్లభం అనే దానికి తమ జీవితంలో జరిగినటువంటి సన్నివేశాన్ని అనుగ్రహిస్తున్నారు నంబెళ్ళయ్య గారు. అందుకనే అదొన్నుండో వేణుమా గిల్సేగిరా ఎన్నో. ఏమిటండి, అదేం పెద్ద నిర్బంధం కాదండి. పెళ్ళయ్యాత్తాన్ గారు నంజీరు గారు చెప్పారట, మీకు ఇష్టమైతే నమస్కరించండి, లేకపోతే లేదు అని చెప్పేశారట నంజీరు గారు ఆ పెళ్ళయ్యాత్తాన్ గారికి. చెప్పిన తర్వాత ఎన్నో అని ఎన్నై అడైతు, నన్ను పిలిచి ఇవనొక్కు పాంగాన పడివోరు తిరువాయమొഴി సొల్లుం ఎన్న. ఇదిగో వీరికి తగినట్లుగా అని ఓరురు తిరువాయమొഴി సొల్లుం ఎన్న, వీరికి తగినట్లుగా వీరికి తిరువాయమొഴിని అనుగ్రహించండి అని నియమించారట. ఎవరు? నంజీరు గారు తమ శిష్యులైనటువంటి నంబెళ్ళ గారికి. నంబెళ్ళ గారు అంటే ఎవరు? ఈడు వ్యాఖ్యానాన్ని అనుగ్రహించినటువంటి వారు. వీరికి చెప్పండి అని. పాంగాన అంటే తగిన రీతిగా అంటే ఏమిటట? వీరికి నమస్కరించడం అనేటువంటిది ఇష్టం లేని కార్యం, కాబట్టి మీరు ఆ నమస్కారాన్ని ఆశించకుండా మీరు ఈయనకి తిరువాయమొഴి చెప్పండి అని వీరు ఆచార్యుడైనటువంటి నంజేరు గారు ఆజ్ఞాపిస్తే నంబెళ్ళ గారు ఏం చేశారట? వెంటనే అదిగో ఆ 1000 కాళ్ళ మండపంలోకి వెళ్ళి ఎవ్వరూ కనబడని చోట ఏకాంతంలో కూర్చోబెట్టి వీరిని ఈ తిరువాయమొഴి కాలక్షేపాన్ని చెప్పడం మొదలు పెట్టారట. అలా జరిగే సమయంలో ఎవరైనా అటువైపు వచ్చారనుకోండి, ఏం చేసేవారట ఈ నంబెళ్ళ గారు? వెంటనే వీరి చేతిలో ఉన్నటువంటి గ్రంథాన్ని నంబెళ్ళ గారు తాము శ్రీహస్తంలోకి తీసుకొని, అంటే వీరు వింటున్నట్టు నంబెళ్ళ గారు ఆ పెళ్ళయ్యాత్తాన్ అనేటువంటి వారు చెప్తున్నట్లుగా అలాగా కొంతకాలం కాలక్షేపం గడిచింది. అంటే పాంగాన పడి అంటే వారికి తగిన రీతిలో వారు కోరుకున్నట్లుగా మీరు తిరువాయమొഴിని అనుగ్రహించండి అనగా ఇవ్వడవం వరకేట్టవారే. అదిగో అప్పుడు ఈ తిరువాయమొഴి వచ్చింది. ఇది పైలం చుడరడి అనేటువంటి తిరువాయమొഴి వరకు రాగానే కేట్టవారే ఎన్నై మిగవం అనువర్తిక్కప్పుగా நான் ஒட்டாதொழியா ஜீயர் பாடே சென்று இவ்வர்த்தத்தினுடைய சீர்மை அறியாமையாலே முன்பு அப்படி சொன்னேன், இனி நான் அனுவர்த்தித்ததுக்கு இசையும்படி அருளி செய்ய வேணும் ఎన్ను జీయரை ఇట్టు నిర్బంధిస్తూ అనువర్తిస్తాన్ ఎన్ను అరుళి చేయవారు. అదిగో ఈ తిరువాయమొഴి వరకు రాగానే అప్పుడు వారికి భాగవత వైభవం అవగతమైంది. వెంటనే వారు దాసోహం చేయడానికి ఉద్యుక్తులయ్యారట. ఇంతకాలం అడియేనికి ఇలాంటి విషయం తెలియలేదు, చాలా అపచారపడ్డాను మీ విషయంలో, కాబట్టి నా దాసోహాన్ని స్వీకరించండి అని అడిగితే ఇప్పటి వరకు ఎవరు దాసోహం చేస్తారు? వారు వింటూ ఉంటారు. చెప్పే విషయాన్ని అనుగ్రహించేటువంటి నంబిళ్ళ గారే దాసోహం చేసి మీరు కూర్చొని పాఠం చెప్పేవారు. అంటే చెయ్యవలసినట్లుగా కాకుండా వారు అంటే నమస్కరించవలసిన అవసరం వస్తే వీరు చేసేవారు అనమాట నంబిళ్ళ గారు. అలా జరిగినటువంటి కాలక్షేపంలో ఈ పైలం చుడరడి అనేటువంటి తిరువాయమొഴിకి రాగానే ఇది విన్నటువంటి వారు ఎన్నై మిగవం అనువర్తిక్కప్పుగా, కాదు స్వామి, ఇంతకాలం నేను చాలా అపచారపడ్డాను, ఇప్పుడు నా దాసోహాన్ని స్వీకరించండి అని వారు అనువర్తించడానికి ఆరంభించగా నా అన్వట్టాదొజి నేను అంగీకరించలేదు. ఎందుకు ఎంచేతనో తెలుసా? నాకు ఆచార్య ఆజ్ఞ అయిన రీతిగానే పాఠం జరుగుతుంది. ఆచార్య ఆజ్ఞ మీ దాసోహం స్వీకరించమని లేదు కనుక నేను మీ దాసోహాన్ని స్వీకరించను అన్నారట నంబెళ్ళ గారు. ఆ సమయంలో వారు అదిగో వెంటనే జీయరపాడే చెండు నంజే వారి వద్దకు వెళ్ళి ఈ అర్థం యొక్క సీర్మై అరియామయ్యాలే మున్ము అప్పటి సొన్నే, ఈ అర్థం తెలియక పూర్వం అలా మాట్లాడాను స్వామి, ఇని నాన్ అనువర్తిత్తదుకు ఇసయ్యుంబడి, ఇక మీదట నేను నా స్వరూపానికి తగినట్లుగా నేను వారికి దాసోహం చేసేటట్లుగా అంగీకరించండి అని జీయరై ఇట్టు నిర్బంధిస్తూ అనువర్తిస్తాన్యన్ను అరుడిచ్చేవారు. అదిగో నంజేరు గారిని నిర్బంధించి అదిగో నంబిళ్ళ గారికి మళ్ళా సరే
వారి మనసుకు పాంగాన రీతిగా వారికి తగినట్లుగా వారి స్వరూపం తెలుసుకున్నారు కదా, వారి యొక్క నమస్కారాన్ని స్వీకరించండి అని ఆచార్య ఆజ్ఞ అయిన తరువాత అప్పుడు నంబెళ్ళ గారు అంగీకరించారు అని ఇదిగో ఎన్నోళ్ళు నిర్బంధిస్తూ అనువర్తిస్తాను ఎన్నోళ్ళు ఇచ్చేవారు అని ఈ విషయాన్ని సాధించేవారట ఇక్కడ నంబెళ్ళ గారు. అలా ఓదుం ఇత్యాది ஓதும் இத்தியாதி பிறந்தான் செத்தான் என்கிற விபரேச மாத்திரமான ஜென்மமும் அமையும் இரு பெரில் எண்ணுதல் அன்னிக்கே சாஸ்திரங்களிலே நிஷித்ததையா ஓதி போருகிற ஜென்மங்களில் அவகாசந்தோறும் என்னவுமாம். பிறந்தான் செத்தான் பிறந்தான் செத்தான் என்கிற விபரேச மாத்திரமான జన్మ లయంగళిల్ అవకాశం దోరం ఎందు ముందిన అర్థం. అంటే పుట్టాడండి పోయాడు అని పేర్లు కలిగినటువంటి జన్మం అమయ్యం ఇరు పెరిల్ ఎన్నుదలు. ఇదిగో అలాంటి జన్మలు, ఇలా పుట్టాడండి అలా పోయాడండి అన్నట్లుగా ఏ జన్మ అయినప్పటికీ కూడా పుట్టాడు పోయాడు, ఎందుకని అలాంటి జన్మైనా కావాలి నాకు అని కోరుకుంటున్నారు ఆడవాళ్ళు. ఎందుచేత జన్మం అమయ్యం ఇరు పెరిల్ ఎన్నిదల్, ఇలాంటి భాగవత శేషత్వం లభిస్తే కనుక పుట్టాడు పోయాడు అనేటువంటి జన్మలైనా సరిపోతాయండి. అన్నికే లేక శాస్త్రంగళిలే నిషిద్ధతయా ఓది పోరుగిర జన్మంగళి అవకాశం దోరం జన్మమాం. శాస్త్రాల్లో నిషేధించినటువంటి నిషిద్ధతయా ఓది పోరుగిర జన్మంగళి, శాస్త్రాల్లో నిషేధించిన లాంటి జన్మలు వచ్చినప్పటికీ పర్వాలా, ఏది అవకాశం దోరం జన్మమాం, అవకాశం ఉన్న వరకు ఎన్ని జన్మలు వచ్చినా కూడా ఏమిటి ఇదు పెరిల్, ఇది కనుక లభించినట్లయితే, ఇది అంటే ఏమిటది భాగవత శేషత్వం అనేటువంటిది లభించినట్లయితే ఎలాంటి జన్మలైనా ఇప్పటికీ పర్వాలేదు, అవి నాకు కోరుకోదగినటువంటివే అంటున్నారు ఆళ్వార్లు. అదే ఎమ్మై ఆளுடையார்களே, వాళ్ళండి మమ్మల్ని ఏలుకునేటువంటి స్వాములు. ఎలాగా అడియాர்கள் కుషాంగల్ ఎన్నుం அந்தமிழ் பேரின்பத்து அடியரோடு இருந்தமை என்னும் ஒரு தேச விசேஷத்திலே அடிமை செய்வது இவர்களுக்கிதே. అడియార్గల్ కుజాంగల్ ఉడన్ కూడువదు ఎన్నుగలో అని ఆళ్వాళ్ళు కోరుకున్నారు కదా. ఆ కోరుకున్న రీతిగా ఊనిల్ వాజీరోలు వారు కోరుకున్న రీతిగా లభించలేదనే వెంటనే ఆడి ఆడి అహంకరైందు అనేటువంటి తిరువామటి ఏర్పడింది దుఃఖంలో మునిగిపోయినటువంటి ఆళ్వాళ్ళకి. అలా అడియార్గల్ కుజాంగలని అంతమిల్ పేరిన్బత్తు అడియరోడి రుందము, అంతమిల్ పేరిన్బత్తు అద్దులేని ఆనందాన్ని కలిగినటువంటి ఆ శ్రీవైకుంఠంలో అడియరోడి రుందమై భాగవతోత్తములతోటి కూడి అని చెప్పినట్లుగా అడియార్గలంటే దేవానాం దానవానాంచ సామాన్యం అధిదేవతం అని జితంతే స్తోత్రంలో చెప్పినట్టుగా కుషాంగల్ అంటే కోట్టంగల్, అంతమిన్నిక్కే అంటే ఇవన్నీ కూడా జీరరు మొదలుండండి. రెండో పారాగ్రాఫ్ లో 3వ లైన్లో அபரிச்சின்னமான ஆனந்தத்தை உடையரான அடியரோடே கூடியிருந்த பிரகாரத்தை இத்யர்த்தः. దేవానాం దానవానాంచ సామాన్యం అధిదైవతం అని జితంతే స్తోత్రంలో చెప్పినట్టుగా దేవతలకు కానీ సామాన్యులకు కానీ దానవులకు కానీ సామాన్యం అధిదైవం, ఈయన సమానమైన దైవం అండి అని చెప్పినట్టుగా కుషాంగల్ ఏమిటి భాగవతోత్తముల గోష్ఠులు అంటే అంతమిన్నిక్కే అంటే అంతమిల్ పేరిన్బత్తు అన్నారు కదా, అంతం ఇన్నిక్కే అంతము లేని అంటే అపరిచ్ఛిన్నమాన ఆనందత్తై ఉడయ్యరాన అడియరోడే కూడి హద్దులేని ఆనందం కలిగినటువంటి ప్రదేశము అని నిత్య విభూతికి విశేషణంగాను చెప్పచ్చు. అంతేకాదు అంతమిల్ పేరిన్బత్తు అడియరోడి రుందమై అంటే హద్దులేని ఆనందాన్ని కలిగినటువంటి భాగవతోత్తములతోటి కూడి అంటే అపరిచ్ఛిన్నమైన ఆనందత్తై ఉడయ్యరాన అడియరోడే కూడి అపరిచ్ఛిన్నమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేటువంటి భాగవతోత్తములతోటి కూడి ఇరుంద ప్రకారత్తై ఇత్యర్థః. భగవదీయత్వమే పోరుమో జన్మ వృత్తాదిగళం పార్క వేండావో ఎన్నా. ఏమండి భగవదీయత్వమే పోరుమో ఏంటి, వీళ్ళు భగవంతుడికి దాసులైతే చాలా, మరి వాళ్ళ యొక్క జన్మ వృత్తాలు అవి చూడొద్దా అంటే ఇదిగో పైన ఇంకా ఇస్తున్నారు. పైన మళ్ళా మన మూలంలో దేవానాం దానవానాంచ ఎన్ను పొదువాన శేషిత్వమిరే అవనదు.
అదిగో దేవతలకైనా దానవులకైనా అందరికీ సామాన్యం అధిదైవతం అని జితంతే స్తోత్రంలో చెప్పినట్టుగా అందరికీ స్వామిగా ఉండడం అనేటువంటిది ఆయన స్థితి అండి. మయర్వర మదినలం అరుడి విశేష కటాక్షం పెద్ద ఎన్పోల్వార్కు శేషిగల్ ఎవరుగలిరే. అదిగో దేవతలకి దానవులకి స్వామి అండి ఆయన. మాలాంటి వాళ్ళకి మయర్వర మదినలం అరుడి విశేష కటాక్షం పెద్ద ఎన్పోల్వార్కు. ఇదిగో ఆ సర్వేశ్వరే తన యొక్క నిర్హేతుక కృపతోటి నాకు అజ్ఞానం ఏమాత్రము లేని భక్తి రూపాపన్న జ్ఞానాన్ని అనుగ్రహించాడు కదా. అలాంటి విశేష కటాక్షాన్ని పొందినటువంటి నాలాంటి వాళ్ళకి శేషులు ఎవరో తెలుసా? శేషిగల్ ఎవరు గలిరే. మాకు స్వాములు ఈ భాగవతోత్తములేనండి. ఆయనేమో దేవానాం దానవానాంచ సామాన్యం అధిదైవతమని ఆయన వాళ్ళకి స్వామి, మాకు స్వాములు. నేను ఎలాంటి మయర్వర మదినలం అరుళిప్పెత్ అనేటువంటి విశేష కటాక్షాన్ని పొందిన మాలాంటి వాళ్ళకు మాత్రం స్వాములు ఈ భాగవతోత్తములే అని. ఇవ్వరు గొళ్ళ వైపార్కవన్నాదపడీరే భగవత్ ప్రభావத்தை பார்த்தால் இருப்பது. అదిగో ఏమండి, భగవదీయత్వమే పోరుమో జన్మ వృత్తాదిగళం పార్క వేండావో ఎన్నా. వాళ్ళు భగవంతుడికి సంబంధం కలిగిన వాళ్ళైతే ఉంటే చాలా అండి. భగవదీయత్వమే పోరుమో, భగవత్ సంబంధం కలిగిన వాళ్ళైతే చాలా. వాళ్ళ యొక్క జన్మము కానీ నడవడికి కానీ చూడద్దా అంటే అదే ఇచ్చినారు. ఇవ్వరు గొళ్ళ వైపార్కవన్నాదపడీరే. ఇవ్వరు గుళ్ళవే ఇవన్నీ చూడనట్టుగా కదండి. భగవత్ ప్రభావத்தை பார்த்தால் இருப்பது. భగవంతుడి యొక్క వైభవాన్ని చూస్తే అంటే భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళు, అంటే అలా భగవద్ వైభవాన్ని అంగీకరించినటువంటి పరమ భాగవతోత్తములు చూస్తే ఇవన్నీ వాళ్ళ జన్మము నడవడిక ఇవన్నీ చూడక్కర్లేదు కదా. ఇదిగో భగవత్ ప్రభావத்தை பார்த்தால் ఇవ్వరు గొళ్ళ వైపార్క వన్నాది ఎన్ను మదుక్కు ప్రమాణం. భగవంతుడి యొక్క వైభవాన్ని చూస్తే చాలండి, ఇవన్నీ ఏమి చూడక్కర్లేదు అంటున్నారు కదా. దానికి ప్రమాణం ఏదైనా ఉన్నదా అంటే దురాచారోపి ఏదేను తన్మయ్యుండానాலும் அவனை ஆசிரியித்தானாகில் இவனை నిర్దోషనాగ ప్రతిపత్తి పండవేణుం. అదిగో ఏదేను తన్మయ్యుండానాலும் అవనై ఆశ్రయిస్తానాగిల్. అతడు ఎంత తక్కువ వాడే అయి ఉండొచ్చండి, తన్మయి నీచుడే అయి ఉండొచ్చు, దురాచార అపి అయినప్పటికీ ఆయన్ని కనుక సర్వేశ్వరుని కనుక ఆశ్రయించినట్లయితే ఇవనై నిర్దోషనాగ ప్రతిపత్తి పండవేణు. ఈ ఆశ్రయించినటువంటి వాడిని ఏ దోషాలు లేని వాడిగానే మనం స్వీకరించాలండి. దోషం కెడచ్చేదే నిర్దోషనాగ నినైక్క వేండుగిరది ఎన్నెన్నిల్. అండ్ దోషాలు కలిగిన వాడని మీరే చెప్తూ కూడా ఆయన్ని దోషాలు ఉన్నవాడిగా భావించకూడదంటారేమిటి? అదెలా కుదురుతుందండి అంటే ప్రభావాత్ పరమాత్మనః இன்பு இவனை குறைய நினைக்கையாவது இவனை சுத்தனாக்குகை குயிலான శక్తి அவனுக்கு இல்லை ఎన్ను భగవత్ ప్రభావத்தை కురయ్య నినైక్కయ్యావిరే. ఇదిగో ప్రభావాత్ పరమాత్మన భగవంతుడి యొక్క వైభవాన్ని పట్టి ఇతడు దోషాలు కలిగిన వాడైన నిర్దోషుడుగానే మనం భావించాలి. అలా కనుక భావించకపోయినట్లయితే ఏమని పింగు ఇవనై కురయ్య నినైక్కయ్యావదు. భగవంతుణ్ణి ఆశ్రయించిన తర్వాత కూడా ఇంత నీచుడండి, ఇతనిలో ఉన్నటువంటి లోపాలు ఇవ్వండి అని నువ్వు భావిస్తున్నావు అంటే ఎవనై శుద్ధనాక్కై కుయడాన శక్తి అవనుక్కు ఎల్లై. అంటే ఏమండి భగవంతుణ్ణి ఆశ్రయించినప్పుడు భగవంతుడి యొక్క ప్రభావంతో, ప్రభావాత్ పరమాత్మన అన్నారు కదా, భగవంతుడి యొక్క ప్రభావంతో ఇతనిలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి కదా. కానీ అతడు భగవంతుణ్ణి ఆశ్రయించిన తర్వాత కూడా ఇంత నీచుడు అని నువ్వు భావిస్తున్నావంటే నువ్వు దోషం ఎవరి విషయంలో చేస్తున్నావో తెలుసా? నీ భావన అంటే భగవంతుడికి ఇతనిలో ఉన్న దోషాలని తొలగింపచేసేటువంటి శక్తి లేనివాడండని నువ్వు భావించినట్లట. అదిగో ఇవనై శుద్ధనాక్కై కుయడాన శక్తి అవను కుయ్యల్లయ్యన్ను అని ఇదిగో భావించినట్లేనయ్యా. ఎన్ను భగవత్ ప్రభావத்தை కురయ్య నినైక్కయ్యామిరే. అదిగో అని భగవంతుడి యొక్క వైభవాన్ని ప్రభావాన్ని నువ్వు తక్కువగా భావించినట్లు అవుతుంది అని కింద ఇచ్చారు కదా. కింద శ్లోకం చూడండి, అరుంబదంలో మహాభారతంలో సాత్వతే దురాచారోపి సర్వాసి కృతజ్ఞో నాస్తిక పురా సమాశ్రయేత్ ఆదిదేవం శ్రద్ధయా శరణం యది నిర్దోషం విద్ధి తజ్జంతుం ప్రభావాత్ పరమాత్మనః. వాడు భగవంతుణ్ణి ఆశ్రయించక పూర్వం
దురాచారుడైనప్పటికీ, సర్వాసి అన్ని పాపాలు చేసిన వాడైనప్పటికీ, కృతజ్ఞుడైనప్పటికీ, నాస్తికుడైనప్పటికీ, పూర్వం సమాశ్రయేత్ ఆదిదేవం శ్రద్ధయా శరణం యది, అదే ఆదిదేవం శ్రద్ధగా యది శరణం సమాశ్రయేత్, ఆదిదేవుణ్ణి రక్షకమని ఎప్పుడైతే ఆశ్రయిస్తాడో అప్పుడు తన జంతుం ఆ జీవుణ్ణి నిర్దోషం విద్ధి, దోషం లేనివాడుగా భావించు. ఏం చేతండి, ఇన్ని పాపాలు చేసినటువంటి వాడు, నాస్తికుడు, కృతజ్ఞుడు, దురాచారుడు, ఇన్ని విశేషణాలు ఇచ్చి ఇవన్నీ లేనివిగా భావించమంటారు. ఏమిటి అంటే ప్రభావాత్ పరమాత్మనః, పరమాత్మ యొక్క ప్రభావముతోటి ఇన్ని దుర్గుణాలు కలిగినటువంటి వాడే అయినప్పటికీ ఆయన్ని కనుక ఆశ్రయిస్తే వాటన్నిటినీ తన యొక్క ప్రభావంతో వీళ్ళల్లో ఇలాంటి దుర్గుణాలేమీ లేకుండా చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడు కనుక పరమాత్మ, అదిగో ఆయన్ని ఆశ్రయిస్తే వీళ్ళలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ పోయినట్లే పోతాయి. కానీ నువ్వు ఆయన్ని ఆశ్రయించిన తర్వాత కూడా ఇన్ని దుర్గుణాలు కలిగిన వాడని వీడిని భావిస్తున్నావంటే నువ్వు పరమాత్మ యొక్క వైభవాన్ని అంగీకరించినట్లు. పరమాత్మ యొక్క కురయ్యే భగవత్ ప్రభావத்தை కురయ్య నినైకయ్యామిరే, భగవంతుడి యొక్క వైభవాన్ని నువ్వు కొరతగా భావించినట్లే కదా. అంచేత భగవత్ ప్రభావాత్ పరమాత్మనః, పరమాత్మ యొక్క ప్రభావాన్ని పట్టి ఎన్ని దోషాలు ఉన్నటువంటి వాళ్ళైనా, ఎంత నీచులైనప్పటికీ కూడా, వాళ్ళు జన్మము చేత కానీ వృత్తము చేత కానీ నీచులైనప్పటికీ కూడా, దురాచారః అపి పరమాత్మనః ప్రభావాత్, అదిగో వాళ్ళు పరిశుద్ధులవుతారు అని ఇక్కడ మనకి ఇంకొక చిన్న కథని, వీర పిళ్ళయ్యం పాలిగై వాలి పిళ్ళయ్యం ఎన్నో இருவர் ஜீயர் ஸ்ரீபாதத்துக்கு ஏகாந்தராய் தங்களிலே செறிந்து போந்தார்களாய், தேசாந்தரம் போன விடத்தே வெறுப்புண்டாய் தங்களில் வார்த்தை சொல்லாதே இருக்கா, இவர்களை பார்த்து பிள்ளைகள் அர்த்த காமங்கள் தியாஜ்யம் அல்லாமையோ, பகவத் விஷயம் அராட்டு பிராட்டாயோ, ஒரு ஸ்ரீ வைஷ்ணவனும் தங்களிலே வார்த்தை சொல்லாதே வெறுத்திருக்கிறது என்ன, இருவரும் எழுந்திருந்து దండమిట్టు సంగతరాయి పోనార్గల్. వీర పిళ్ళయ్య అనే నంజయ్య గారి శిష్యుడు వీళ్ళిద్దరు ఎవరాయన, వీర పిళ్ళయ్య అనేటువంటి ఆయన, పాలిగై వాలి పిళ్ళై అనేటువంటి వాళ్ళిద్దరు కూడా శ్రీభారత్తుకే ఏకాంత తంగలిలే సెరిందు పోందార్గలాయ్, వాళ్ళలో వాళ్ళు సెరిందు అంటే కూడి ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు, దేశాంతరం వెళ్ళారు వాళ్ళిద్దరు. ఆ దేశాంతరం వెళ్ళిన సమయంలో వీళ్ళకేదో మనస్పర్ధలు వచ్చాయి. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోకుండా ఉండేటువంటి స్థితి వాళ్ళది. అలా ఉన్న సమయంలో ఈ విషయం తెలిసింది నంజయ్య గారికి. ఆ నంజయ్య గారికి తెలిసినప్పుడు ఏమడిగారు, వాళ్ళిద్దరిని పిలిచారట. నంజయ్య గారు పిలిచేమన్నారు, తంగళిల్ వార్తై సొల్లాదే ఇరుక ఎవరగలై పార్తు పిళ్ళైగాల్ అర్ధకామంగల్ త్యాజ్యం అల్లామయ్యో, ఏమిటి అర్ధకామాలు విడిచిపెట్టవలసినటువంటివి అనేటువంటి విషయం కాదని అనుకుంటున్నారా మీరు? లేదా భగవద్ విషయం అరాట్టు పిరాట్టాయో, భగవంతుడి విషయం అరాట్టు పిరాట్టు అంటే పోరుం పొరాదదు అంటే మనం ఎలాంటిది, పోరుం పొరాదు, మనలో ఉన్నటువంటి దోషాలని భగవంతుడు పోగొట్టేటువంటి సమర్థుడు కాదు అనే మీరు భావిస్తోంది అని ఒక శ్రీ వైష్ణవనం తంగళలే వార్తై సొల్లాదే వెరుత్తిరుక్కిరదు అన్న, ఒక శ్రీ వైష్ణవుడు ఇంకో శ్రీ వైష్ణవుడితోటి మాట్లాడకుండా, వాళ్ళల్లో ఉన్నటువంటి దోషాలని చూసి మాట్లాడకుండా కోపగించి ఉండటం తగినటువంటి విషయమా అని ఎందుకు ఇక్కడ ఏంటి వారు అడిగింది? అర్ధకామాలనేటువంటివి మనం విడిచిపెట్టవలసినటువంటివి. ఇది అంతే కదా, అర్ధకామంగల్ త్యాజ్యం అల్లామయ్యో, అవి విడిచిపెట్టవలసినటువంటివే కదా, అవి కాదు అనుకుంటున్నారా? కానీ అవి విడిచిపెట్టవలసినటువంటివే. అలా అంతేకాదు, మనం ఆశ్రయించినటువంటి భగవంతుడు భగవద్విషయం అరాట్టు పిరాట్టాయో పోరుం పురాదదు అంటే అది మనకి తగినటువంటి విషయం కాదు అనే అల్పం ఎన్నపడి చాలా చిన్న విషయము అనే మీరు ఇలా గొడవలు పడుతూ ఉన్నది అంటే
మనం ఆశ్రయించినటువంటి భగవంతుడు మనలో ఉన్నటువంటి దోషాలని పోగొట్టగలిగినటువంటి సమర్థుడు కాదు అని మీరిద్దరు ఒకళ్ళలో ఉన్నటువంటి దోషాలని ఇంకొకళ్ళు చూసుకొని ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోకుండా ఉన్నది అనేటువంటిది ప్రశ్న నంజీరి గారిది. అంటే ఏమిటి అర్థం ఇక్కడ? ఇతర అర్ధకామాలేమో విడిచిపెట్టవలసినటువంటి విషయాలు. ఏ వ్యక్తికైనా గొడవలు జరిగేది ఎక్కడ? అర్ధకామాల వల్లే కదా, కోరికల వల్ల, ధనం వల్ల ఒకళ్ళతో ఒకళ్ళకి భావాలు మనస్పర్ధలు వస్తాయి కదా. కాబట్టి అర్ధకామాలు అనేటువంటివేమో విడిచిపెట్టవలసినటువంటి విషయాలు, కానీ భగవంతుడి విషయమేమో మనం పొందవలసినటువంటి విషయం. ఎలా పొందవలసినటువంటి విషయం? ఒక వైష్ణవుడైనటువంటి వాడు ఇంకొక వైష్ణవుడిని చూసి ఇతనిలో ఈ దోషాలున్నాయి అని భావిస్తున్నాడు అంటే ఏమిటి అర్థం అక్కడ? ఇతడు వైష్ణవుడు అయ్యాడు అంటేనే విష్ణువుని ఆశ్రయిస్తే వైష్ణవుడు అవుతాడు, అంటే భగవంతుణ్ణి ఆశ్రయిస్తే వైష్ణవుడు అవుతాడు. ఇప్పుడు మనకి పైన చెప్పిన శ్లోకాన్ని బట్టి ఎవరైతే ఒక వ్యక్తి భగవంతుణ్ణి ఆశ్రయిస్తాడో వెంటనే వాళ్ళలో ఉన్నటువంటి దోషాలన్నిటినీ తొలగింప చేయగలిగినటువంటి వాడు కదా పరమాత్మ అని ఒక వైష్ణవుడు ఇంకొక వైష్ణవుడి విషయంలో ద్వేషం కలిగి ఉన్నాడో, కోపం కలిగి ఉన్నాడో, అలా ఉండి ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోకుండా ఉన్నారు అంటే కారణం ఏమిటి? నువ్వు భగవంతుడి యొక్క శక్తిని అంగీకరించటం లేదు అని. అతను వైష్ణవుడు అని అంగీకరిస్తున్నావు, కానీ అతనిలో దోషాలున్నాయి అని నువ్వు ఎంచుతున్నావు అంటే ఏమిటి అర్థం? భగవంతుణ్ణి ఆశ్రయించాడు కానీ ఆయన యొక్క దోషాలు తొలగలేదు అని నువ్వు భావిస్తున్నావు. దోషాలు తొలగలేదు అంటే ఏమిటి అర్థం? ఆశ్రయించినటువంటి వాడి యొక్క దోషాలని తొలగింప చేసే శక్తి భగవంతుడిలో లేదు అని కదా అర్థం. కాబట్టి మీ ఇద్దరు భగవంతుడు అంటే మీ ఇద్దరు మాట్లాడుకోవటం లేదంటే అర్థం ఏమిటి? మీరు భగవంతుడి యొక్క వైభవాన్ని అంగీకరించటం లేదు అని నంజీర గారు వారికి వివరిస్తే, వారు శ్రీ వైష్ణవనం తంగలిదే వార్తే సొల్లాదే వెరుతిరుక్కిరదు అన్నా. ఎందుకు ఆయనకు ఆ శక్తి లేదని మీ ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదా? అంటే మీ ఇద్దరు ఒకరిలో ఒకళ్ళ విషయంలో ఒకళ్ళ ద్వేషాన్ని కలిగి ఉన్నారు వైష్ణవులై కూడా అంటే భగవంతుడి యొక్క శక్తిని మీరు అంగీకరించలేదు అని అర్థము అని చెప్పగానే వీరు వెంటనే వారిద్దరూ కూడా இருவரும் உழுந்திருந்து దండనిట్టు సంగతరాయి పోనారు. ఇరువరు యజుందిరుండు, ఇద్దరు లేచి దాసోహం చేసి వెంటనే ఆయనకి ఇద్దరు కలిసిపోయి దాసోహం సమర్పించారు అని అర్థం. అంటే ఏమిటట? భగవంతుడి యొక్క వైభవాన్ని అంగీకరించడానికి దుర్లభమైనటువంటి ఈ లోకంలో ఒక పరమ భాగవతోత్తముని అంగీకరించి ఎలాగా పాదం పనియవల్లారై పనియుమ వరకండేరు, ఆయన యొక్క తిరువడిగళ్ళని ఆశ్రయించినటువంటి భాగవతోత్తముల యొక్క వైభవాన్ని అసూయ లేకుండా అంగీకరించినటువంటి భాగవతోత్తములకి దాసులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళే మాకు స్వాములు అని చెప్తున్నారు ఆళ్వార్లు ఈ పాసనలో. నాదనై ஞானமும் வானமும் ஏத்தும் நருந்துழாய் போதனை உன்னிடும் செக்கரத்து எந்தை பிரான் தன்னை பாதம் பணிய வல்லாரை பணியும் அவர் கண்டீர் போதும் பிறப்பிடைதோறும் எம்மை ஆளுடையார்களே. ஆழ்வார் எம்பெருமான்.